మీ జీవితం యాక్చువల్గా అన్ని ఆటుపాట్లతో కూడుకుంది ఫస్ట్ నుంచి. అట్లాగే ఈ రాజకీయాల్లో కూడా సాఫీగా ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్న మీరు ప్రజా సమస్యలు వింటా గడపడం ఎట్లా అనిపిస్తుంది? నా జీవితం ఆటుపోట్లతో బిగిన ఉన్నా, కష్టంతో బిగినైంది. కష్టపడి పైకి వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో బిగిన్ చేశా నా జీవితాన్ని. నేనేం చేసినా సక్సెస్ఫుల్గా నడుస్తానే వెళ్ళా లైఫ్ అంతా. 10 మందికి సహాయం చేయగలిగే ధైర్యం, ఆర్థికపరమైన స్థాయి, ఆ రెండు ఈరోజు నాకు వచ్చినాయి. అంటే మీరు స్టార్టింగ్ గుంటూరులో మీ ప్రస్థానం మొదలైనట్టుంది. బాపట్ల ఎంచుకోవడానికి కారణం ఏంటి? మీ కుటుంబం ఇక్కడ స్థిరపడ్డారా? గుంటూరులో లైఫ్ స్టార్ట్ చేసిన మాట వాస్తవం. అక్కడ ఒక మెడికల్ షాప్లో చిన్న సేల్స్ మ్యాన్గా ఉన్న నేను, దానికి కారణం బాపట్ల ఉండటానికి కారణం ఏంటంటే, బాపట్ల నా సొంత ప్రాంతం. మా నాన్నగారు మా అమ్మగారు అక్కడే. వాళ్ళకి సినిమా హాల్ బిజినెస్ ఉండేది గత 30 ఏళ్ళ నుంచి. అప్పటి నుంచి నేను మరి నా ప్రాంతం కదండి, నా ప్రాంతంలో నాకు ఇష్టమైన బిజినెస్కి నా ప్రాంతమే అనువైందిగా నా కనబడి, మీరు చాలా పెద్ద ఎత్తున సోషల్ యాక్టివిటీస్ చేశారు. మీరు ఏదైతే నా 3 మండలాలు నాయి అని ఎంత గర్వంగా చెప్తున్నారో, లాస్ట్ టైంలో టికెట్ మీకు రాకపోయినా వేరే వాళ్ళకి వచ్చింది. అప్పుడు నారా లోకేష్ గారు మీ ఇద్దరిని కలిపి కూడా సంధి అనేది ఏర్పాటు చేసి పనిచేయమన్నారు. మీరు లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పనిచేశారా? మనస్ఫూర్తిగా పనిచేశారండి. చాలామంది రాజకీయ నాయకులకి మాకు ఉన్న తేడా ఏంటంటే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే తత్వాలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. ఆ పార్టీలు కాదు ఈ పార్టీలు కాదు, అవసరానికి అనుగుణంగా మాట్లాడే తత్వాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నా విషయానికి వచ్చేదలికి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినందువల్ల నాకు జరిగే నష్టాలు. కష్టం అంటే నాకు ఇష్టం అండి. అటువంటి కష్టపడే తత్వం నాకు, నిరంతరం కష్టపడటం అంటే ఇష్టం అసలు బేసిక్గా. అటువంటి కష్టపడే తత్వాన్ని నేను నారా చంద్రబాబు నాయుడు గారిలో చూశాను. రాజకీయాలతో పాటుగా వ్యాపారాలు చేసేటప్పుడు మీకున్న ఈక్వేషన్స్ ప్రకారం, లేదంటే పార్ట్నర్షిప్లు కొంతమందిని కలుపుకుంటూ ఉంటారు, వేరే పార్టీ అయినా సరే. అట్లాంటివి ఏమైనా ప్రతిబంధకాలు మిమ్మల్ని రాజకీయాలు ఎదగనీయకుండా చేసాయి అనుకోవాలా? నేనంటే నా పార్టీకి, నా నాయకుడికి, ఆయన నాయకత్వంలో పనిచేసే నాకు బాండింగ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే నా నాయకుడు మమ్మల్ని నమ్మి మాకు కొన్ని అప్పచెప్పారు పనులు, అది బీఫామ్లు ఇచ్చి రేపు ఎమ్మెల్యేలు చేయనియండి, అప్పచెప్పేటప్పుడే నేను బాబు గారికి నమ్మకం ఉంటేనే ఈ పని చేయండి సార్, అలా అయితేనే నేను ముందరికి వెళ్తాను. నాకు రాజకీయమైన అంశంలో ఏదన్నా ఇబ్బందులు ఎదురైతే అవసరమైతే ఇంట్లో కూర్చుంటానేమో, కానీ తెలుగుదేశం పార్టీని మాత్రం వదిలి మేము బయటికి వెళ్ళాం. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే నాయకులు ద్వితీయ శ్రేణి నాయకత్వం మీతో ఏదైనా అవసరం వచ్చి మిమ్మల్ని కలిసి పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు, వాళ్ళ యొక్క నిజ రూపం కూడా మీకు మ్యాక్సిమం మీకున్న అనుభవాన్ని బట్టి పసిగడతారు. మంచి విషయం ఇది వాస్తవంగా. అధినాయకత్వంతో ఇబ్బందులు లేవు. నిజం చెప్పాలంటే ప్రజలతో కూడా ఇబ్బందులు లేవు. అటు హైయర్ నాయకత్వం కానీ ఇటు ప్రజలు కానీ ఇబ్బందులు లేవు. కానీ మిడిల్ నాయకులు చాలామంది మంచివాళ్ళే ఉంటారండి, కానీ కొంతమంది అవసరానికి ఎదుటోడిని వాడుకోవటానికి కూడా ఉన్నారు. అంటే మౌలిక సదుపాయాలు కల్పన కాకుండా పారిశ్రామికంగా బాపట్ల ఎదగడానికి ఎవరు ఏం చేశారు? ఆ యాంగిల్లో వాళ్ళు నేను ఫెయిల్యూర్ అనే చెబుతానండి. అంటే మీరు చూసిన విధంగా బాపట్లని మిగతా నాయకులు చూడలేపారా? అవకాశాలు ఉండుండకపోవచ్చు, బడ్జెట్లు ఉండుండకపోవచ్చు. అంటే సృష్టి అంతా మన దృష్టిని బట్టి ఉంటుందని నేను అనుకుంటా. మనం మంచి చేశారనుకుంటే మంచి చేసినట్లుగానే ఉంటుంది, చెడు చేశారు రాయాలంటే చెడు చేసినట్టుగానే ఉంటుంది. బాపట్లకు సంబంధించి ప్రధాన సమస్య ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కానీ ఇప్పుడున్న శాసనసభ్యులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన ప్రధాన హామీ ఏంటి? 18 నెలల్లో వాళ్ళు ఏమైనా చేయగలిగారా? బాపట్లకి టౌన్లో దోమలు లేకుండా చేస్తాం అని
గత ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతి గారు చెప్పారు. ప్రతి సీజన్కి దోమలు కుట్టి చాలామంది జనాలు ఆసుపత్రులు పాలయ్యి జ్వరాలు కిటికి చాలామంది పేదలు ఖర్చు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది బాపట్ల అల్లాడిపోతున్నారు. ఇసుక విధానం గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ టైము తెలుగుదేశం హయాంలో నేతలు ఇసుక విషయంలో విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వం పోవడానికి అది కూడా ఒక కారణం అని చెప్తూ ఉంటారు. ఏ పార్టీ వాళ్ళైనా తప్పులు చేయటం అనేది వాళ్ళల్లో ఉండుండొచ్చు, వీళ్ళల్లో ఉండుండొచ్చు, మేము కాదంట్లా. ఎవరు ఏం తప్పులు చేశారు, ఎలా చేశారు అనేది ఇక్కడ ముఖ్యం. తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళకి పదవుల విషయంలో న్యాయం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని ఎట్లా అనుకోవాలి, అలాగే పార్టీకి పనిచేసిన వాళ్ళు వాళ్ళు దిక్కయ్యారు అనుకోవాలా? రాష్ట్ర అభివృద్ధి కోసం, లేదంటే అమరావతి అభివృద్ధి కోసం, పరిశ్రమలు తేటం కోసం ఒక చీఫ్ మినిస్టర్గా నేను దాని మీదే దృష్టి పెట్టాను. నేను లాస్ట్ టైం కాన్సన్ట్రేషన్ చేయలేదు, దానివల్ల పెద్ద నష్టం జరిగింది. ఈసారి ఆ పరిస్థితి రానియకుండా నేను హెవీ కాన్సన్ట్రేషన్ టు పార్టీ. 3 రాజధానుల విషయం సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అదొక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్య ఎట్లా అనిపిస్తుంది? మనం చాలా దారుణాల గురించి మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో జరిగిన ఇష్యూస్ గురించి. ఈ దారుణం అనేది దానికి నిజంగా అర్థం తీస్తే, దానికి ఒక రూపం కల్పిస్తే అది అమరావతి అని నా ఉద్దేశం. అలా 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది నిజంగా అంటున్నారు ప్రజలు 3 ముక్కల ఆటలాగా ఉందని. అది అలాగే ఉంది తప్పించి అర్థమే లేదు అసలు. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలతో ప్రముఖులందరికీ పరిచయం, ప్రజలకి అందరికీ చాలా దగ్గరైనటువంటి వ్యక్తి వేగేసిన నరేంద్ర వర్మ గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఓకే, ఫైన్. మీరు అనుకున్న పదవి లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకున్నారు, అవ్వలేదు. ఇప్పటికి ఇన్ఛార్జ్ అయ్యారు అంటే ఒక రూట్ అనేది ఏర్పడింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగుంది. ఈ కష్టకాలంలో ఎన్నో తెలుసుకోవటానికి మంచి అవకాశం దొరికిందని భావిస్తున్నాను నేను ఇప్పుడైతే. ఎందుకంటే ప్రతిపక్షంలో ప్రజల గురించి తెలుసుకోవాలన్నా, ప్రజల విలువల గురించి తెలుసుకోవాలన్నా ఇది మంచి మార్గం ఏమో అనిపించింది. అంతేకాకుండా ఇప్పుడున్న అధికార పక్షంలో ప్రజలకు ఉండే ఇబ్బందులు, ప్రతిపక్షంలో మాకుండే ఇబ్బందులు, అవి ఎదుర్కోవటానికి కావాల్సినంత ధైర్యం ఆ దేవుడు మాకు ఇస్తాడు, నేర్పిస్తాడు ఈ టైంలో. మీ జీవితం యాక్చువల్గా అన్ని ఆటుపాట్లతో కూడుకుంది ఫస్ట్ నుంచి, ఎదుగుదల కూడా. అట్లాగే ఈ రాజకీయాల్లో కూడా సాఫీగా ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్న మీరు ఈ ప్రతిపక్ష నేతగా ఈ 5 సంవత్సరాలు ప్రజలకు దగ్గర అవడం, ప్రజా సమస్యలు వింటా గడపడం ఎట్లా అనిపిస్తుంది? మీరు అడిగినట్టు నా జీవితం ఆటుపోట్లతో బిగిన్ అయింది అన్నారు కదా. నా జీవితం ఆటుపోట్లతో బిగిన్ అవ్వాల, కష్టంతో బిగిన్ అయింది. కష్టపడి పైకి వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో బిగిన్ చేశా నా జీవితాన్ని. ఆ సంకల్ప బలం కానీ, మేము కష్టపడే తత్వం కానీ, అందరూ బాగుండాలని కోరుకునే మనస్తత్వం కానీ, ఆ దేవుడు నాకు ఇచ్చిన వరమో అదృష్టమో తెలియదు, కానీ నేనేం చేసినా సక్సెస్ఫుల్గా నడుస్తానే వెళ్ళా లైఫ్ అంతా. అలా నడిచి 10 మందికి సహాయం చేయగలిగే ధైర్యం, ఆర్థికపరమైన స్థాయి, ఆ రెండు ఈరోజు నాకు వచ్చినాయి. అంటే నా రేంజ్లో నేను సహాయం అంటే బిల్ గేట్స్ దగ్గర నుంచి మన ఇండియాలో ఉన్న విప్రో అధినేతల వరకు ఎవరి లెవెల్స్లో వాళ్ళు, రిలయన్స్ వాళ్ళ కానించి హెవీ ఇండస్ట్రియలిస్టులు, బఫెట్లు కానించి వరల్డ్లో ఎంతోమంది ఎన్నో సహాయాలు చేస్తారు. ఆ యాంగిల్ మాకు లేదు. కానీ మా బాపట్ల చిన్న పల్లెటూళ్ళు, వరి బాగా పండించుకునే, సాయంత్రానికి టయానికి భోంచేసి పడుకునే పేద బతుకులు ఇక్కడ అందరూ బతకటానికి మాత్రం జీవిస్తూ ఉంటారు. బతకటానికి మాత్రం సంపాదించే స్థాయి ఉన్న మనుషులు మా ప్రాంతం.
వాళ్ళకి ఏదన్నా చేయూతను అందిద్దాం అనే ఒక యాంగిల్లో నేను సేవా కార్యక్రమాలు చేస్తా, ప్రజాసేవకి కన్వర్ట్ అయ్యా. మీరు స్టార్టింగ్ గుంటూరులో మీ ప్రస్థానం మొదలైనట్టుంది. ఒక బాపట్ల ఎంచుకోవడానికి కారణం ఏంటి? మీ కుటుంబం ఇక్కడ స్థిరపడ్డారా? అంటేనండి, గుంటూరులో లైఫ్ స్టార్ట్ చేసిన మాట వాస్తవం. అక్కడ ఒక మెడికల్ షాప్లో చిన్న సేల్స్ మ్యాన్గా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. నేను బాపట్లకి ఫీల్డ్ కన్వర్ట్ అయ్యి ఈ ఆక్వాకల్చర్ ఫీల్డ్కి నేను ఎంటర్ అయ్యా. దానికి కారణం, బాపట్లలో ఉండటానికి కారణం ఏంటంటే, బాపట్ల నా సొంత ప్రాంతం. మాది బాపట్ల నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. పెట్లవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల రూరల్, బాపట్ల టౌన్. మా ప్రాంతం కలిపి బాపట్ల నియోజకవర్గం. ఈ 3 మండలాల్లో ఒక మండలమైన పెట్లవానిపాలెం హెడ్ క్వార్టర్లో నా జన్మస్థలం. మా నాన్నగారు, మా అమ్మగారు అక్కడే. వాళ్ళకి సినిమా హాల్ బిజినెస్ ఉండేది గత 30 ఏళ్ళ నుంచి. వాళ్ళకి ఉన్నంతలో వాళ్ళు చిన్న రైతు కుటుంబం. అప్పటి నుంచి నేను మరి నా ప్రాంతం కదండి, నా ప్రాంతంలో నాకు ఇష్టమైన బిజినెస్కి నా ప్రాంతమే అనువైందిగా నాకు కనపడింది. అందుకని నేను డైవర్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం సొంత ప్రాంతం. నేను ఏదైతే ఇష్టపడి వ్యాపారం చేయాలో అనుకున్నానో దానికి అనువైన ప్రదేశం కూడా. అందుకని నేను నా ఫ్యామిలీ ఇక్కడే, నా హౌస్ ఇక్కడే, నా బిజినెస్లు ఇక్కడే, నా ఇంట్రెస్ట్ ఇక్కడే, నా రాజకీయం కూడా ఇక్కడే. మా అత్తగారిది ఇక్కడే, మా అమ్మగారిది ఇక్కడే. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఇటు మేనమామలు, నా మేనమామలు కానీ, నా వైఫ్ మేనమామలు కానీ, అంతా బ్రదర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇక్కడ. చంటిగాడు లోకల్ లాగా, నేను లోకల్. బాపట్ల లోకల్, నరేంద్ర వర్మ లోకల్ అంతే. ఏదైతే ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత నుంచి ప్రజలతో ఎక్కువ ఇంతకుముందు అవ్వలేదని కాదు, అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద, లేదంటే ఏదో కార్యక్రమం తీసుకొని పనిచేస్తూ ఉండాలి. ఎట్లా ఉంది? మీకేమనిపిస్తుంది? మీరు పనిచేస్తున్న విధానం మీకు నచ్చుతుందా? రియలిస్టిక్గా పనిచేయాలనుకుంటాను నేను. ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో అన్నీ నేను వ్యతిరేకించను. వాళ్ళ కూడా 10కి 2 మంచి పనులు చేసి ఉండొచ్చు, 4 మంచి పనులు చేసి ఉండొచ్చు. ఏదైతే 10 మంది పనికొచ్చే ఒక మంచి పని కొంతమందికి అది నచ్చదు. నచ్చనంత మాత్రాన అది 10 మంది పనికి వస్తున్నదనే చూస్తాను. కానీ ప్రతి దాంట్లో ఏలుపెత్తి అలా కెలికే ఉద్దేశం కూడా నాకు లేదు. మంచి పని మంచిగా గుర్తిస్తాం. అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అవినీతి జరుగుతున్నది ఈరోజు. అవినీతి ఏ రేంజ్లో జరుగుతున్నది? అవినీతి జరిగితే అదొక రకం. అవినీతి వల్ల ఎదుటోళ్ళు నష్టపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అటువంటి విషయాల్లో నేను కొన్ని కార్యక్రమాల్లో, పార్టీ సంబంధించిన కార్యక్రమాల్లో ఎదురు తిరగటం జరిగింది. అంటే ఇక్కడ కార్యక్రమాలు, వాళ్ళు చేసే కార్యక్రమాల్లో, వైసీపీ వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఏది ఎదురు తిరగాలి, ఏది తిరగకూడదు అనే అంశాలు బేరీ చేసుకుంటాం. ఎదురు తిరగాల్సినవి తిరుగుతాం, ఎదురు తిరగాల్సిన అవసరం లేనట్టుని మంచిదేగా చేయని అనే యాంగిల్లో కూడా ఉంటాం. కాకపోతే పాలసీల పరంగా మేము మాట్లాడుతూ ఉంటాం. పాలసీలు చాలా తప్పుడు పాలసీలు రన్ అవుతున్నాయి వైసీపీలో. ప్రజలకి అవి మీ అందరికి తెలిసిందే. అంటే మీరు ఇందాక అన్నారు కొన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు ప్రోత్సహిస్తామని, లేదంటే కాము ఉంటారు, పని వాళ్ళు చేయనిండి. ఇలాంటి మాటలు, లేదంటే ఇలాంటి భావాలు, ఇలాంటి భావజాలం ఇప్పుడున్న రాజకీయాల్లో మీకు విజయాన్ని తీసుకొస్తుందా? అంటే అండి, ఇక్కడ నేను విజయం కోసం పనిచేయను. విజయం కోసం పనిచేస్తే ఏది చేయాలి, ఎలా చేయాలి, ఇది చేస్తే విజయం వస్తుందని పనిచేస్తారు. నేను అలా చేయనండి. ఎదుటిరోడికి ఏదో అవసరం, వాడి మనసులోకి ఎలా వెళ్ళాలి, వాడికి నిజంగా పేదోడిగా గుర్తించాలి, వ్యవసాయదారుడిగా గుర్తించాలి. ఎవరు ఏ పని చేసుకునేది స్వేచ్ఛగా ఆ పని చేసుకొని ఇవ్వాలి. ఆ పని చేసే కార్యక్రమంలో వాళ్ళకి నేను ఏ విధంగా ఉపయోగపడతానో అలాగ ఉపయోగపడితే విజయం వస్తుంది అనుకుంటానే. కానీ నా విజయం కోసం నేను మార్గాలు ఎన్నుకోనండి. నేను చేసే పనిలో నాకు విజయం వస్తుందని ఎదురు చూస్తా. అంటే రెండిటికి లిటిల్ బిట్ తేడా ఉంది మీరు ఆలోచిస్తే. అదే పందాలో కొనసాగుతా అంటారు. అదే కరెక్ట్ కదండి. ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి మనం ప్రశ్నించుకుంటే, రాజకీయం అంటే ప్రజాసేవ అని నేను నమ్ముతా. కానీ రాజకీయం అంటే ప్రజాసేవ అని ఎంతమంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఉన్నారో నాకైతే తెలియదు.
ఒకళ్ళని కామెంట్ చేసే స్థితి నాది కాదు, పరిస్థితి నాది కాదు. ఒకటి చిన్న డౌట్, మీరు చాలా పెద్ద ఎత్తున సోషల్ యాక్టివిటీస్ చేశారు. మీరు ఏదైతే నా 3 మండలాలు నాయి అని ఎంత గర్వంగా చెప్తున్నారో, మీ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మీ ట్రస్ట్ ద్వారా చాలా పెద్ద ఎత్తున చేశారు. లాస్ట్ టైంలో టికెట్ మీకు రాకపోయినా వేరే వాళ్ళకి వచ్చింది. అప్పుడు నారా లోకేష్ గారు మీ ఇద్దరిని కలిపి కూడా సంధి అనేది ఏర్పాటు చేసి పనిచేయమన్నారు. మీరు లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పనిచేశారా? మనస్ఫూర్తిగా పనిచేశానండి. ఇక్కడ మీరు అంటే అదే చాలామంది రాజకీయ నాయకులకి మాకు ఉన్న తేడా ఏంటంటే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే తత్వాలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి జనరల్గా పాలిటిక్స్లో. ఆ పార్టీలు కాదు, ఈ పార్టీలు కాదు, అవసరానికి అనుగుణంగా మాట్లాడే తత్వాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నా విషయానికి వచ్చేదానికి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినందువల్ల నాకు జరిగే నష్టాలు, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవట్లా. ఆ గెలవట్లేదనే బాధ నాకు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను కష్టం అంటే నాకు ఇష్టం అండి. అటువంటి కష్టపడే తత్వం నాకు, నిరంతరం కష్టపడటం అంటే ఇష్టం అసలు బేసిక్గా. అటువంటి కష్టపడే తత్వాన్ని నేను నారా చంద్రబాబు నాయుడు గారిలో చూశాను. తెలుగుదేశం పార్టీ అంటే ఒక రకమైన అభిమానం, ఎన్టీఆర్ అభిమానంతో మేము పార్టీలో నేను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాను. అభిమానంతో పాటు పార్టీ అంటే ప్రేమ, ఇష్టం కలిగింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాతే. ఓకే, ఒక పార్టీని ప్రేమించటం అంటే మనుషులను ప్రేమిస్తారు, జంతువులను ప్రేమిస్తారు, ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తారు, కానీ పార్టీని నడిపే నాయకుడిని కూడా ప్రేమించడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఎవరికైతే ముందు చూపు ఉంటుందో, ఎవరితో ఎలా డెవలప్ చేయాలి అనే యాంగిల్స్ ఉంటాయో, అవన్నీ ఒక మనిషిలో ఉండటం ఈ రోజులో చాలా కష్టం. మీకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది ముఖస్థుతి కోసం ఇంటర్వ్యూల్లో మా నాయకుడిని మేము పొగుడుకోవటం కాదు కానండి. ఇటు రాగద్వేషాలు పక్కన పెట్టి, పార్టీలు వైసీపీ తెలుగుదేశం అనేది పక్కన పెట్టి, నాయకత్వ లక్షణాలు ఇప్పుడున్న నాయకుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు ఎవరున్నారు అని మనం మామూలు ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే 200% నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి. అంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మొన్న ఎలక్షన్స్ పనిచేశారా? మీకు టికెట్ రాకపోయినా పనిచేశానండి. ఇక్కడ పనిచేసేటప్పుడు మనం ఒక విషయం కూడా మీకు నిజం చెప్పాలి. అదేంటంటే వైసీపీ వాళ్ళు కూడా నాకు చాలామంది సో మెనీ ఫ్రెండ్స్ ఉన్నారు. అవును, వైసీపీ పార్టీ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని వాళ్ళ పార్టీలు నా కోసం మారి మీరు వచ్చేసి ఇటు మీరు నాకు చెయ్యండి అని నేను చాలామందిని అడిగా. వాళ్ళు నాతో కొంతమంది నన్ను ఇష్టపడి, సరే నువ్వు పార్టీలో ఉన్నావు కాబట్టి నీకోసం వస్తామని చెబుతూనే, కొంతమంది లేదు నీకు మేము ఎలక్షన్ చేస్తాం, నీకు సీట్ వస్తే మేము ఎలక్షన్ చేస్తాం, సీట్ రాకపోతే మాత్రం పార్టీ వదిలి నువ్వు రమ్మని అడగొద్దు అనే కమిట్ మీద నాకు చాలామంది ప్రామిస్ చేశారు. సుమారు 7-8 వేల మంది. సీట్ ఎప్పుడైతే రాలేదో, కాదు మనకు ఆయన నాయకత్వం బాబు గారిది అవసరం అంటే, ఇప్పుడు దాకా చూసాం కదా, మేము జగన్ ఒకసారి చూడాలి, నువ్వు మమ్మల్ని బలవంతం చేయొద్దని అన్న సందర్భాలు చాలా మంది దగ్గర నుంచి ఎదురైనాయి. నీకైతే చేస్తావు. ఎలక్షన్స్ ముందే మీకు కొంతవరకు క్లారిటీ వచ్చేసింది. పార్టీ ఎప్పుడైతే టికెట్ రాలేదో చాలామంది బ్యాక్ అనమాట. వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అటువంటి రకమైన కమిట్మెంట్ తీసుకున్నా. ఎందుకు వస్తుందంటే ఒక నమ్మకం. టికెట్ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ప్లస్ అన్ని రకాల సర్వేలులో ఎవరైతే మంచి సెలక్షను అని అనుకుంటారో వాళ్ళకి టికెట్ ఇస్తారు అనే దాంతో నేనేం చేశాను అంటే, కేవలం మంచి పనులు చేయటం, 10 మంది దగ్గరికి వెళ్ళటం, తిరగటం, చాలా సో మెనీ కార్యక్రమాలు చేశాను. మీకు లాస్ట్ టైం టికెట్ మిస్ అయిందంటారు. రాజకీయాల్లో మరి ఈ క్యాస్ట్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ నాకు విరుద్ధమైన అంశం అనమాట. నా వరకు అది క్యాస్ట్ అనేది నాకు విరుద్ధమైన అంశం. నేను అన్ని క్యాస్టుల్ని వెళ్తా. ఎందుకంటే నేను దగ్గరగా అంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో చేస్తే ఇది గొప్పగా ఉండొచ్చేమో, కానీ
80 నుంచి 90 చర్చిలకి మా నియోజకవర్గంలో సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం, ఎవరైతే మాదిగ సామాజిక వర్గం సంబంధించిన చర్చిలు ఉంటాయి కదా, చర్చిలకి నేను 1,00,000, 2, 3, 4, 5 లక్షలు చొప్పున వాళ్ళు వచ్చి అడిగిన వాళ్ళకల్లా సహాయం చేశా. సహాయం చేయటమే కాకుండా సెమీ క్రిస్మస్ వేడుకలు, గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు పెట్టి పండగలు అనేవి ఎవరు ఆచారం ప్రకారం, ఎవరు సాంప్రదాయం ప్రకారం జరుపుకోవటమే కాకుండా ఆ పండగలు కూడా మనమే చెయ్యాలి. నేను క్రిస్టియన్స్లో క్రిస్టియన్ అవ్వాలి, ముస్లిమ్స్లో ముస్లిం అవ్వాలి, హిందువుల్లో హిందువుగా ఉండాలనే తత్వం ఉన్న ఆలోచించారా మీరు? క్యాస్ట్ ఈక్వేషన్ వల్లే నేనైతే అందరితో సమానంగా ఉంటాను, కానీ ఆ క్యాస్ట్ ఈక్వేషన్ వల్లే పోయింది అనేది నాకు బాధ అనిపించిందండి. అనిపించింది. కానీ మరి మా క్యాస్ట్ ఉంటే మాకు 4,500 మంది ఓన్లీ క్షత్రియాస్. మేము క్యాస్ట్ పరంగా చూస్తే మీరు అన్నారు కాబట్టి చెబుతున్నా 4,500. మరి వేరే కాన్స్టిట్యుయెన్సీ ఆఫర్ చేయలేదా? వెస్ట్ అటువైపు చేయలేదు. ఒకవేళ చేసినా కూడా నేను వెళ్ళనండి. నా ప్రాంతం వదిలి నేను ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే సేవ చేయాలి, ఇక్కడే చేయూతను అందియాలి. ఈ ప్రాంతం వల్ల నేను డెవలప్ అయ్యాను, ఈ ప్రాంతానికి నేను ఉపయోగపడాలి. వ్యాపారాలని రాజకీయాలని కొంతమంది కలిపి చూస్తారు, కొంతమంది విడివిడిగా చూస్తారు. మీరు ఎట్లా చూస్తారు? విడివిడిగా చూస్తానండి. కంప్లీట్ విడివిడిగా చూస్తా. అసలు కల్పన నేను ఏ గదిలో ధర్మాన్ని ఆ గదిలో పాటిస్తా. 10 రూపాయలు కూడా బిజినెస్లో వదలను నేను. 100 రూపాయలైనా ఖర్చు పెడతా సహాయం చేద్దాం అనుకుంటే. నాకు ఇవ్వాల్సిన డబ్బులు నయా పైసలతో సహా నేను తీసుకుంటానికి నా ప్రయత్నం చేస్తా. బిజినెస్లో అసలు వదిలిపెట్టను. రాజకీయాల్లో ఎంతైనా సరే ఎదుటోడికి సహాయం చేయటం, డబ్బులు ఉన్నా లేకపోయినా పట్టించుకోవడం జరుగుతుంది. అంటే రాజకీయానికి ఒక ధర్మం అండి, ప్రేమించడానికి ఇంకో ధర్మం అండి, సహాయం చేయడానికి ఇంకో ధర్మం అండి. అలాగే బిజినెస్కి ఒక ధర్మం, దేని ధర్మం దానికి ఉంది. దాన్ని అండర్లైన్ చేసుకుని ఏ గదిలోకి వెళ్ళి ఆ గదిలో అవతారం ఎత్తాల్సిందే. కానీ రాజకీయాలతో పాటుగా వ్యాపారాలు చేసేటప్పుడు మీకున్న ఈక్వేషన్స్ ప్రకారం లేదంటే పార్ట్నర్షిప్లు కొంతమందిని కలుపుకుంటూ ఉంటారు, వేరే పార్టీ అయినా సరే. అట్లాంటి ఏమైనా ప్రతిబంధకాలు మిమ్మల్ని రాజకీయాలు ఎదగనీయకుండా చేసే అనుకోవాలా? రాజకీయాల వలన మైనస్ అయ్యింది అని నేనైతే అనుకోవట్లా. రాజకీయాల్లో నాకున్న పార్ట్నర్స్ వల్ల మైనస్ అయిందని నేను అనుకోవట్లేదండి. మీరు అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే అది కూడా విశ్లేషణ చేయాలి. నేనంటే నా పార్టీకి, నా నాయకుడికి, ఆయన నాయకత్వంలో పనిచేసే నాకు బాండింగ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. అటువంటి బాండింగ్ ఉన్నా కూడా నమ్మకాలను వమ్ము చేసి ఇప్పుడున్న తెలుగుదేశంలో చాలామంది బయటికి వెళ్ళారు. అలాగే వైసీపీలో కూడా చాలామంది తెలుగుదేశంలోకి వచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే నా నాయకుడు మమ్మల్ని నమ్మి మాకు కొన్ని అప్పచెప్పారు పనులు, అది బీఫామ్లు ఇచ్చి రేపు ఎమ్మెల్యేలు చేయనియండి, లేదు అనుకుంటే రాజకీయపరమైన అంశాల్లో మా చేత నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టి చేయాలి కదా పనులు, చేసే కార్యక్రమాలు మాకు అప్పచెప్పనేయండి. అప్పచెప్పేటప్పుడే నేను బాబు గారికి, ఎందుకంటే ఆయన అందరికీ ఆరాధ్య దైవం, ఆయనకి నమ్మకం కలిగించాలి అనే మాటలు నేను చెప్పలేదండి. నమ్మకం ఉంటేనే ఈ పని చేయండి సార్, అలా అయితేనే నేను ముందరికి వెళ్తాను. నాకు రాజకీయమైన అంశంలో ఏదన్నా ఇబ్బందులు ఎదురైతే అవసరమైతే ఇంట్లో కూర్చుంటానేమో, కానీ తెలుగుదేశం పార్టీని మాత్రం వదిలి మేము బయటికి వెళ్ళాం. వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వస్తే వేరే పార్టీలకు వెళ్ళాం, రాజకీయాలకు దూరం అవుతాం ఆ పరిస్థితి ఎదురైతే. అంతేగాని మేము పార్టీలు మారి వైసీపీకో, కాంగ్రెస్కో, బీజేపీకో, మా పార్టీ ఉన్నంత వరకు నేను వెళ్ళండి. ఎందుకు అంత ప్రేమ, అంత అభిమానం? ఇవాళ రాజకీయాల్లో పదవుల కోసం ఇమీడియట్గా ఇవాళ రాత్రి ఒక పార్టీలో ఉంటారు, పొద్దున ఇంకో పార్టీలో వెళ్తూ ఉంటారు. అది అధికారం ఉంది, మీకు స్నేహితులు ఉన్నారు అధికార పార్టీలో, మీకు వస్తే మంచి ప్లేస్ ఇస్తారు, ఎందుకు వెళ్ళా? ఏం చేయాలండి ప్లేస్ని? మీరేమన్నా బతుకుంటారా, నేనేమన్నా బతుకుంటానా? ఏం చేయాలి ప్లేసుల్ని? మంత్రి పదవి ఏం చేయాలి? జై కొడతాం ఎంత సహజమో, డౌన్ అంటాం కూడా అంతే సహజం. నమ్మకం అనేది ఎంత సహజమో, అబద్ధాలు ఆడటం కూడా అంతే సహజం. దేనికోసం ఏం చేయాలి ఒక మనిషి అనేవాడు? నైతిక విలువల గురించి ఇంత గాఢంగా మాట్లాడుతున్నారు, ఇన్నర్గా బాగా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారు కదా. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే నాయకులు ద్వితీయ శ్రేణి నాయకత్వం మీతో ఏదైనా అవసరం వచ్చి మిమ్మల్ని కలిసి పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు
వాళ్ళ యొక్క నిజ రూపం కూడా మీకు మ్యాక్సిమం మీకున్న అనుభవాన్ని బట్టి పసిగడతారు. ఇప్పుడు మంచి విషయం ఇది వాస్తవంగా. అధినాయకత్వంతో ఇబ్బందులు లేవు. నిజం చెప్పాలంటే ప్రజలతో కూడా ఇబ్బంది లేవు. అటు హైయర్ నాయకత్వం కానీ ఇటు ప్రజలు కానీ ఇబ్బంది లేవు. కానీ మిడిల్ నాయకులు అంటే మీకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఊరి ప్రెసిడెంట్లు, ఇలా రకరకాల పోస్టుల్లో మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఆ ప్రెసిడెంట్లు, వీళ్ళందరిలో చాలామంది మంచివాళ్ళే ఉంటారండి. కానీ కొంతమంది అవసరానికి ఎదుటోడిని వాడుకోవటానికి కూడా ఉన్నారు. అలాగే సేమ్ టైం పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 2 రకాలు ఉన్నారు. ఇందులో మనం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటానికి లేదు. నా బిజినెస్లో నేను అందరినీ నమ్మి ముందలకెళ్ళి ధైర్యంగా పెట్టుబడులు పెట్టి ధైర్యంగా కష్టపడి డబ్బులు సంపాదించా. ఎక్కడ మోసపోలేదు, మోసం చేయలేదు. రాజకీయాల్లోకి వచ్చేదానికి నేను మీరు చెప్పిన యాంగిల్లో కొన్ని ఇబ్బందులు పడ్డా. ఆ ఇబ్బందులు పడి అతను ఏం అనలేక ఇటు అలాని సేమ్ టైం, ఎందుకంటే దీనికి ఒక ధర్మం ఉందని చెప్పాక ఇందాక నేను, వాడు మోసం చేసినా కూడా మనం ఓర్పుతో అతని దగ్గర పెట్టుకోవాలి. రాజకీయాల్లో ఎప్పుడు ఏది అవసరమైనా సరే కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. బెదిరించి దగ్గర తీసేవాళ్ళు కొంతమంది అయితే, ప్రేమించి దగ్గర తీసినేవాళ్ళు రెండోవాళ్ళు. నేను రెండో బ్యాచ్. బెదిరియటం, అదిరియటం, ఎదుటి మనుషుల్ని ఏ పని చేయకుండా అన్ని పనులు నాకు చెప్పి చేయాలని అనుకోవటం, అధికారం మత్తులో ఎమ్మెల్యేలు అవనండి, మంత్రులు అవనండి, మా కాన్స్టిట్యున్సీ అవ్వండి, బయట కాన్స్టిట్యున్సీ అవ్వండి, మా పార్టీ అవనండి, వైసీపీ పార్టీలు అవనండి, ఎప్పుడైనా ఎక్కడైనా అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అధికారం మత్తులో తప్పులు చేస్తున్నారు. ఆ మత్తు ప్రజలు మనకిచ్చిన మత్తు అది. ఆ మత్తులో మనం తప్పులు చేస్తే ఆ పెట్టిన టోపీ ఊరికినే చిటికేసి తీసేసుకుంటారు కదండి. మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? ప్రజలకు ఏం చేద్దామని వచ్చారు? అంటే రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుని రాజకీయం అనే ముసుగులో అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడానికి వస్తే రాజకీయాల్లోకి రావక్కర్లేదే. లేదు, ఉన్న వ్యాపారాలను కాపాడుకోవటానికి రాజకీయాల్లోకి వచ్చారా? వర్మగారు, మరి ఇట్లాంటి ఇష్యూస్ని సార్ట్అవుట్ ఎట్లా చేస్తున్నారు? సామధాన దండోపాయం ఇట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నారా? లేదంటే మీ ఇలాంటి సౌమ్యుడు భావాన్ని, గుణాన్నే ఉపయోగించి వీటిని దారిలో తేవాలని చూస్తున్నారా? మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం పాలిటిక్స్ కోసం. ఎంతోమందికి ఎన్నో రకాల సహాయాలు చేస్తూ ఉంటాం. ఎంతోమంది విషయంలో కొంచెం మోసపోవటం కూడా జరుగుతుంది. ఎదుటోడికి 10 రూపాయలు ఇవ్వటం కన్నా 5 రూపాయలు సహాయం చేయటం ఉత్తమం అని నా ఉద్దేశం. అంటే దానం చేయటం కానీ, ధర్మం చేయటం కానీ. అది వాడు 10 రూపాయలు తీసుకుని 5 తిరిగి ఇవ్వనందువల్ల అతనికి నాకు తగాదా తప్పించి వేరేదేం కనపడి సవలా. డబ్బులు ఇవ్వటం కన్నా ఫ్రీగా ఇవ్వటం రైట్ అనేది అనిపించింది ఈ పాలిటిక్స్లో నాకు. దాని ద్వారా అనుకున్నది సాధించగలరా? అంటే డబ్బులు ఇచ్చేస్తే ఎలా సాధించగలుగుతామండి? అది ఒక లిటిల్ బిట్ పార్ట్ మాత్రమే. మన దగ్గర సహాయం కోరి వచ్చాడు, మనం నమ్మిస్తాం, అతను వెనక్కి ఇవ్వడు. ఆ వెనక్కి పోవటం వల్ల జరిగే నష్టం ఎక్కువ జరుగుతున్నది. డబ్బు పోవటమే కాకుండా మనిషి కూడా దూరం అవుతున్నాడు. అందుకని అలాంటివి కాకుండా డబ్బులతోనే మనం అన్ని పాలిటిక్స్ చేయలేమండి. డబ్బులు ఒకటే పాలిటిక్స్కి ప్రధానమైన అంశం నేనైతే అనుకోవట్లేదు. మరి మనిషికి మంచితనం కావాలి, సమర్థుడై ఉండాలండి. బేసిక్గా చేసే పనిలో కసి ఉండాలి. అంటే ఒక బీఫామ్ ఇచ్చినందువల్ల, ఒక పార్టీ వల్ల ఒక వ్యక్తి ఎమ్మెల్యే అవ్వలేడు. లేదు, చివరిలో ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టేసేసి ఓట్లు కొనేసినందువల్ల ఎమ్మెల్యే అవ్వలేడు. అలాగే ఎదుటోడికి సహాయం చేసి ఆ మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆయనకి గుండెల్లో ధైర్యాన్ని నింపి నీకు నేను తోడున్నాను అని చెప్పినంత మాత్రాన్ని ఎమ్మెల్యే అవ్వలేడు. ఏదో మంచికో చెడుకో, అంటే పెళ్ళికి పేరంటానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్ని విషయాలు మనం ఉన్నామని వాళ్ళ ఇంట్లో మనిషిగా ఉన్నంత మాత్రాన్ని వాళ్ళ ఓట్లేసి గెలిపిస్తారు అనుకోవటం కూడా తప్పే. ఇలాగా ఒక అంశం వల్ల, ఒక పార్టీ వల్ల, ఒక మంచితనం వల్ల, ఒక సహాయం చేయటం వల్ల మాత్రం ఈ అన్ని గుణాల వల్ల ఎమ్మెల్యే అవ్వలేడండి ఒక మనిషి. కానీ ఇవన్నీ మాత్రం కలిపి చేస్తే హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, పార్టీ గొడుగు ఎజెండా ఉండాలి. ఆపోజిట్ అంటే మనకి ఎన్నిటితోటి అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తున్నది పాలసీల పరంగా.
వాళ్ళు చేసే తప్పులు కూడా అడ్వాంటేజ్ నిజం చెప్పాలంటే. కానీ ఆ అడ్వాంటేజీకి విజయానికి అది ఒక మెట్టు అనే నమ్ముతాను నేను. కనుమ 10 మెట్లు ఉంటాయి, అవి మనం ఎక్కాలండి. అవి ఎక్కటమే గొప్పతనం ఈ రోజుల్లో. మీరు ఇప్పుడు ఆ విధంగా ఉన్న ఇష్యూస్ని కొంతవరకు షార్ట్అవుట్ చేస్తారు? నమ్మకం ఉంది, చేయగలుగుతాను, ప్రయత్నిస్తున్నా. మీరు ఇందాక అన్నారు నేను ప్రతి విషయంలో ఒక ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటాను, రాజకీయాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ ధర్మం, ప్రజాసేవ ధర్మం. మీరు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా బాపట్ల నియోజకవర్గానికి ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అధికారం లేదు తెలుగుదేశానికి. కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, గత సంవత్సరం ఉన్నటువంటి గత పాలకులు తెలుగుదేశం కావచ్చు. మీ నియోజకవర్గానికి తెలుగుదేశం ఏం చేసింది, మిగతా పార్టీలు ఏం చేశాయి? ఏం చేయలేదు. ఏం చేశాయి, ఏం చేయలేదు. ఇది కొంచెం విశ్లేషించుకుని మాట్లాడాల్సిన ప్రశ్న మీరు అడిగింది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఏదన్నా చేసింది ఇక్కడ. అలాని కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని అభివృద్ధి పనులు జరిగినాయి. వైసీపీ పార్టీ ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ. లాస్ట్ టైం గెలిచినా కూడా అధికారంలో లేరు. ఈసారి అధికారంలో ఉండి ఎమ్మెల్యే కూడా గెలిచారు. అంటే పాలసీలు కొన్ని ఉంటాయండి, స్ట్రాటజీలు కొన్ని ఉంటాయి. అభివృద్ధి చేయాలనే మనసు కొంత ఉండాలి, దానికి డబ్బులు ఉండాలి. ఈ అన్ని అంశాలు కలిసి రావాలి ఏ పార్టీ ఎమ్మెల్యేలకైనా. ఏమైనప్పటికీ చేసే పనిలో కొంచెం బాగా చేద్దాం. ఇప్పుడు కాలువలు ఉన్నాయండి, అవి టెండర్లు పిలుస్తారు, తవ్వుతారు. ఏదో గీరేసి పక్కన పోసేసి బిల్లు చేయించుకుని ఎమ్మెల్యేలకి పర్సంటేజీలు తీసుకుని, లేదంటే పార్టీలకి ఫండ్లను ఈ రూపంలో వ్యవస్థ రన్ అయ్యేటప్పుడు నిజమైన ప్రజాసేవ చేద్దాం, 10 మందికి ఉపయోగపడదాం అనే మనుషులు కరువే ఈ రోజుల్లో కొంచెం ఆ మంచితనాన్ని, ఆ నిజాయితీని నిలబెట్టాలి. అవినీతి లేకుండా పనిచేయాలి. రాజకీయం అంటే అది ఒక డబ్బులు సంపాదించుకునే సాధనం కాదు, వ్యాపారాలను కాపాడుకునే గొడుగు కాదు. ప్రజలు మన గొడుగు, వాళ్ళ మనసులు మన గొడుగు అనే భావాలతో సేవ అంటే మన డబ్బులతో మన మనుషులకి మనకిష్టం వచ్చిన రీతిలో మన ప్రాంతంలో చేసేది సేవా కార్యక్రమం. అది వాళ్ళ సొంత డబ్బులు. ప్రజాసేవ అంటే ఏ భావభేదాలు లేకుండా, ఏ రాగద్వేషాలు లేకుండా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సమానత్వంతో పనిచేయగలిగినప్పుడే ప్రజల యొక్క ప్రతినిధి అవుతాడు ఏ మనిషి. అంటే తెలుగుదేశం చేసిందా లాస్ట్ గవర్నమెంట్లో బాపట్లకి? అంటే ఇప్పుడు నా పార్టీ గురించి, ఇంత ముందులో ఉన్న నా నాయకుల గురించి నేను కామెంట్ చేయలేను. నో కామెంట్ అనే చెబుతా. అంటే మీరు ఒక పౌరుడిగా ఇక్కడ ఓటు హక్కు ఉంది, మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే నా ప్రాంతం ఇది అని ఒక గర్వంగా చెప్పారు. బాపట్ల మీరు ఒక విధంగా చూడాలనుకుంటారు. మీ వ్యాపారం ఎలా అయితే దినదిన అభివృద్ధి సాధించిందో బాపట్ల ప్రజల్లో కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని 100% అనుకుంటారు కదా. అట్లా బాపట్లకి ఏమైనా సాధించాలి అనుకున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేయలేదా? ఎందుకు చేయలేదండి? ఎవరి యాంగిల్ వాళ్ళది. చేయాల్సినంత చేయలేదనే భావం తప్పించి చేయలేదు. ఉన్నాయి, ఏమి రాలేదు. ఇప్పుడు గాది వెంకటరెడ్డి గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. ఆయన ఇటు సూర్యలంక రోడ్డు కానీ, ఇటు పాండంగపురం రోడ్లో కానీ పెద్ద వంతులు లేపించారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం కింద వంతులను తీసేసి చాలా పెద్ద వంతులు లేపించారు. అది ఆయన సాధించిన విజయమే. గాది వెంకటరెడ్డి గారిని ఆ విషయంలో మేము ఎప్పుడు పొగుడుతాం. ఆయన టైంలో చాలా డెవలప్ చేశారు. అలాగే అన్నం సతీష్ గారి టైంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి, బాపట్లకి ఆయన ఎంతో చేశారు. ఆయన కూడా అంటే మౌలిక సదుపాయాలు కల్పన కాకుండా పారిశ్రామికంగా బాపట్ల ఎదగడానికి ఎవరు ఏం చేశారు? ఎస్, ఆ యాంగిల్లో వాళ్ళు నేను ఫెయిల్యూర్ అనే చెబుతానండి. అంటే మీరు చూసిన విధంగా బాపట్లని మిగతా నాయకులు చూడలేపారా? అవకాశాలు ఉండుండకపోవచ్చు, బడ్జెట్లు ఉండుండకపోవచ్చు. అంటే సృష్టి అంతా మన దృష్టిని బట్టి ఉంటుందని నేను అనుకుంటా. మనం మంచి చేశారనుకుంటే మంచి చేసినట్లుగానే ఉంటుంది, చెడు చేశారు రాయాలంటే చెడు చేసినట్టుగానే ఉంటుంది. మంచి చేసే క్రమంలో సొంతంగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉండొచ్చు. మా బాపట్ల తీసుకున్న, ఇతర కాన్స్టిట్యున్సీల గురించి తీసుకున్నా అలాగే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వెళ్ళిన నాయకుల గురించి కామెంట్ చేయటం కన్నా మనం ఏం చేయాలనేదే ఇక్కడ ప్రధానమైన అంశం గురించి బాపట్లకి కామెంట్ చేసే మనస్తత్వం కాదు నాది బేసిక్గా. ఓకే, బాపట్లకు సంబంధించి ప్రధాన సమస్య ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కానీ, ఇప్పుడున్న శాసనసభ్యులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు,
వీళ్ళు ఇచ్చిన ప్రధాన హామీ ఏంటి? 18 నెలల్లో వాళ్ళు ఏమైనా చేయగలిగారా? బాపట్లకి టౌన్లో దోమలు లేకుండా చేస్తాం అని గత ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతి గారు చెప్పారు. ఇప్పటికీ దగ్గరగా 2 నెలలు 3 నెలలు 2 సంవత్సరాలు పూర్తయిపోతున్నది ప్రభుత్వం వచ్చి. డ్రైనేజీ ఉంది, ఓపెన్ డ్రైనేజీ. ఆ ఓపెన్ డ్రైనేజీలో దోమ ఎండపడి దోమ ఉన్న కొద్ది పెరిగి ప్రతి సీజన్కి దోమలు పుట్టి చాలామంది జనాలు ఆసుపత్రులు పాలయ్యి జ్వరాలు కిటికి చాలామంది పేదలు ఖర్చు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది బాపట్ల అల్లాడిపోతున్నారు దోమలు. దానికి ఒక పరిష్కార మార్గం ఎలా చేయాలనే యాంగిల్లో 2 ఏళ్ళైనా కూడా ఇంతవరకు ఒక్క అడుగు కూడా పడలా. ఒకటి అయ్యే కాకుండా డెవలప్మెంట్ సైడు ఈరోజు వీధులు గుంటూరు జిల్లా తెస్తున్నాం అనే యాంగిల్లో బాపట్ల టౌన్లో రహదారులు విస్తరణ తప్పించి మురుగు కాలువలు పూడికలు తీయించడం కానీ, ఎందుకంటే ఈరోజు మేము తిరిగి చూస్తున్నాం వర్షాలు, అపారమైన వర్షాలు, అకాలమైన వర్షాలు. ఇవి అపారమైన వర్షాలు, కాలం కాని కాలంలో కురిసిన వర్షాలు, కోత కోసి మొలకలు వస్తున్నాయి వడ్లు. అంతేకాకుండా ఆ నీళ్లు ఎందుకు అంత వర్షం కురిసిన ఒక రోజులో బయటికి వెళ్ళలేకపోతున్నాయి అని మేము విచారిస్తే ఎక్కడికక్కడ తూటికాడ అడ్డం పడతాం, పూడికలు తీయకుండా ఉంటాం. పులక కాలువలు అంటారు. అంటే పులక కాలువలు అంటే చేలో నీళ్లు మురుగు కాలువల ద్వారా మెయిన్ రైలుకి వెళ్ళే విధానం. అవన్నీ సరిగ్గా లెవెల్స్ లేకుండా పూడికలు తీయకుండా గవర్నమెంట్ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలు పెట్టారు. నీటి సంఘాలు పని ఏంట్రా అంటే కాలువలకి పంట నీరు కానీ, అకాల వర్షాలు వచ్చినప్పుడు మురుగు కాలువల్లో నీళ్లు చేలల్లో నుంచి బయటికి వెళ్ళే విధానం కానీ ఎప్పటికప్పుడు 10 సంవత్సరం ఆ సంఘాల పర్యవేక్షణలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎండార్స్ అయి ఉంటాయి. ఆ సంఘాలు లింకప్ బాండ్ అయి ఉంటాయి. త్రూ వాళ్ళ ద్వారా వాళ్ళు గుర్తించి ఆ పనులు చేయించే కార్యక్రమం నీటి సంఘాల పని. ఆ సంఘాలని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అంటే పోనీ నీటి సంఘాలు రద్దు చేశారు, పోనీ వాళ్ళు చేస్తే ఒక వ్యవస్థను రద్దు చేసినప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకో వ్యవస్థను డెవలప్ చేసి అది ముందరకు తీసుకెళ్ళాలి కదండి. చేయలే. శాండ్ గురించి నేను కొత్తగా అది చెప్పడానికి ఏమీ లేదు, అందరికి అన్నీ తెలుసు. ఈరోజు గత ప్రభుత్వంలో మీరు కూడా కొంతవరకు చివర 1.5 year అట్లా పనిచేశారు కదా తెలుగుదేశంలో? లేదండి, నేను మొదటి నుంచి తెలుగుదేశంలోనే పనిచేశా. మొదటి నుంచి అంటే క్రియాశీలక సభ్యత ఎప్పటి నుంచి ఉంది? నాకు క్రియాశీలక సభ్యత్వం నేను కార్యకర్తగా సుమారుగా 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి నేను కార్యకర్తగా ఉన్నా. ప్రతి ఎలక్షన్లు చేసాం. అది పక్కన పెడితే డైరెక్ట్గా గవర్నమెంట్ పరమైన యాంగిల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసాము తప్పించి, పార్టీ అభిమానిగా పనిచేసాము తప్పించి, ఎలక్షన్లో పనిచేసాము తప్పించి ఏ పదవుల్లో నేను పనిచేయాలి. ఒక్క పదవిలో కూడా డైరెక్ట్ ఇన్ఛార్జ్. ఇసుక విధానం గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ టైము తెలుగుదేశం హయాంలో నేతలు ఇసుక విషయంలో విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వం పోవడానికి అది కూడా ఒక కారణం అని చెప్తూ ఉంటారు. దీన్ని ఏకీభవిస్తారా? దీన్ని మించి వైసీపీ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది అనుకుంటున్నారా? ఇసుక విధానంలో మాత్రం ఏ పార్టీ వాళ్ళైనా తప్పులు చేయటం అనేది వాళ్ళల్లో ఉండుండొచ్చు, వీళ్ళల్లో ఉండుండొచ్చు, మేము కాదంట్లా. ఎవరు ఏం తప్పులు చేశారు, ఎలా చేశారు అనేది ఇక్కడ ముఖ్యం. అక్రమాలు జరిగినాయి తెలుగుదేశం పార్టీలో అంటే నాకు ఆ విషయాలు తెలవకుండా నేను దాని గురించి ఎలా మాట్లాడగలుగుతాను? విమర్శలు చేయడం మీ అభిమతం కాదు, నేను కామెంట్ చేయను అసలు. మీ నైజం కాదు. రాజకీయాల్లో విమర్శలు చేయకుండా లేదా ఒక విషయాన్ని విశ్లేషించకుండా మీరు కొనసాగితే అది అంతిమ లక్ష్యం మీరు చేరుకోగలిగే పరిస్థితి ఉందంటారా? నేను ప్రూఫ్ లేని మాట్లాడినండి. విమర్శ చేస్తే ఇప్పుడు మా బాపట్లో సో మెనీ ప్రాబ్లమ్స్. నా దగ్గర ఏ ప్రూఫ్ లేకుండా నేను ఎదుటోడి గురించి మాట్లాడినాం. కోన రఘుపతి గారు స్టడీ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఏదైనా ఇప్పుడు స్టడీ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ మీద ప్రూఫ్స్ కోసం. చేస్తున్నాము, దొరికినవన్నీ తీసుకుంటున్నాము, ముందరికి వెళ్తున్నాము. ఇప్పుడు శ్మశానంలో సచివాలయం కట్టారు ఆ ఊళ్ళో. శ్మశానంలో ఏ మండలం అండి? ఈ కర్లపాలెం మండలంలో యాజల గ్రామంలో. అంటే కట్టారంటే కడతాని ప్రపోజల్ జరిగి కన్ఫామ్ అయ్యింది, కట్టబోతున్నారు, లేదంటే బిగిన్ అయిందో, స్టోన్ వేసారు. ఆ ఊళ్ళో వాళ్ళు కొంతమంది దానికి ఇష్టపడుతున్నారు.
కొంతమంది ఇష్టపడతలా. మీరు వచ్చి నిలబడండి, ఇది తప్పు, శ్మశానంలో సచివాలయం కడతాం అనేది నిలబడండి అని వాళ్ళు వచ్చి అడిగితే మనం నిలబడదామంటే మన చుట్టూ కూడా ఆ ఊరోళ్ళు ఉండాలి కదా. పోనీ ఆ చేసే పని కరెక్టా కాదని మనకి ఫైనల్గా తెలియజేయాలి. లేదంటే మేము అడిగితే చెప్పాలి. కానీ కొంచెం భయం వల్ల, మనకి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అనే ఆందోళన వల్ల, దానివల్ల జరిగే నష్టాన్ని తట్టుకోలేకపోవటం వల్ల ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నోళ్ళకి సపోర్ట్గా కూడా కొన్నోళ్ళలో కొంతమంది ప్రజలు ఉంటున్నారు. ఏంటి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు కూడా కాముగా ఉంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. మీ లక్ష్యం ఏంటి తదుపరి? ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారు, పని చేసుకుంటూ వెళ్తున్నారు, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? పార్టీని మళ్ళీ జెండా ఎగరేయడానికి 20 సంవత్సరాల తర్వాత రేపొద్దున జమిలీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా, లేకపోతే స్థానిక ఎన్నికలు, రేపొద్దున మీకే మొదటి పరీక్ష స్థానిక ఎన్నికలు అనేవి, మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఎట్లా ఉండబోతుంది? అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు ప్రయత్నం చేయటంలో అయితే చేస్తామండి గట్టిగా, ఏది వదిలిపెట్టే ప్రశ్నే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, బిజినెస్లో నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకున్నానో తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించి నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నా. అలా అనుకోవటం కూడా కాంక్రీట్గా అనుకుంటున్నా. ఏ భావాలు నాకు లేవు, నాకు గెలిపే ప్రధానం. ఆ గెలిపే ప్రధానానికి నేనేం చెయ్యాలి అనుకునే దానికన్నా నేను చేసే పని సిన్సియర్గా ఎదుటోడికి నేను చేయగలిగితే గెలుపు అదే వస్తుందని నమ్ముతున్నా. పార్టీ అధికారులు ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళకి పదవుల విషయంలో న్యాయం జరగలేదు. కానీ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ కమిటీస్ నిర్వహించడం కానీ, కమిటీస్లో బీసీలకు ప్రాధాన్యం కావచ్చు, లేకపోతే ఇన్ఛార్జీల విషయంలో మీలాంటి వాళ్ళకి ప్లేస్లు కేటాయించడం పట్ల ఎట్లా అనుకోవాలి? చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని ఎట్లా అనుకోవాలి? అలాగే పార్టీకి పనిచేసిన వాళ్ళు వాళ్ళ దిక్కయ్యారు అనుకోవాలా? కానీ అండి ఇక్కడ ఒక విషయం ఆయనే చెబుతున్నారు మాతో, అభివృద్ధి కోసం నేను, అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, లేదంటే అమరావతి అభివృద్ధి కోసం, పరిశ్రమలు తేవటం కోసం ఒక చీఫ్ మినిస్టర్గా నేను దాని మీదే దృష్టి పెట్టాను. పార్టీ స్థితిగతుల మీద, పార్టీకి ఎవరైతే ఇన్నాళ్ళు జెండా మోసారో, ఎవరైతే పనిచేస్తున్నానో అనేది నేను లాస్ట్ టైం కాన్సన్ట్రేషన్ చేయలేదు. దానివల్ల పెద్ద నష్టం జరిగింది. ఈసారి ఆ పరిస్థితి రానియకుండా నేను హెవీ కాన్సన్ట్రేషన్ టు పార్టీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి, కుల మతాలు అనేది సంబంధం లేకుండా పనిచేసే వాళ్ళని గుర్తించి ముందర తీసుకెళ్దాం ఈసారి అని ఆయనే స్వయంగా చెబుతున్నారండి మా అందరికీ. ఇప్పుడంటే ఈరోజు ఒక తప్పు రైట్ అయిపోతుంది, రేపు ఇదే తప్పు రాంగ్ అయిపోతుంది. ఈరోజు చేసిన ఒక పని రైట్ అవుతుంది, రేపు అది రాంగ్ అవుతుంది. ఆ రోజు స్థితిగతులు, వాతావరణం, పరిస్థితులను బట్టి ఒక మంచి ఒక చెడు అయిపోతుంది, ఒక చెడు ఒక మంచి అయిపోతూ ఉంటుంది. మనం ఎన్నో చూస్తూ ఉంటాం. చాలా, అంటే మన కుటుంబ విషయాల్లో చూస్తాం, ఎడ్యుకేషన్లో మన పిల్లలు చేర్చే విషయంలో చూస్తాం. అది అంటే ఫైనల్గా అది ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అయితే, ఏదైతే చెడుగా బిగిన్ చేసిన ఒక పని కొన్ని సంవత్సరాల తర్వాత అది మంచి అయిపోతున్నది. అలాగా ఒక యాంగిల్లో ప్రయాణం చేశారు, ఆ యాంగిల్ ప్రయాణం తప్పు అని ప్రజలు నిర్ణయించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో జనాన్ని అడిగారు, అవకాశం ఇచ్చారు. ఎందుకు అవకాశం ఇచ్చావని ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. అంటే ప్రజలు బాధపడుతున్నారని నేను ఎలా చెప్పగలుగుతానంటే, ఏదో పసుపచ్చ మెళ్ళ వేసుకున్నామని తెలుగుదేశం పార్టీ వల్ల ఈ యాంగిల్లో నేను చెప్పట్లేదండి. ఇది తీసి పక్కన పెట్టి, మేము వెళ్ళినప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే, నాకు చాలామంది వైసీపీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పానో వాళ్ళే బాధపడుతున్నారు. వాళ్ళే బాధపడుతున్నారు. మా నియోజకవర్గం సంగతి చెబుతున్నారు. దేశం మొత్తం నాకు అంత రాజకీయవేత్తన కాదు, అంత నాలెడ్జీ కూడా లేదు, నాకు తెలిసిందేదో చెబుతున్నా. 3 రాజధానుల విషయం సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అదొక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్య ఎట్లా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి చేపట్టిన విధానం, అమరావతి ఏకైక రాజధాని, అన్ని లక్షల కోట్ల రూపాయల వరకు వెచ్చించి రాజధాని నిర్మించాలి అనే ఆలోచన ఆయన చేసి కొంతవరకు కంప్లీట్ చేసి ఇవాళ 3 రాజధానులు తీసుకొచ్చినప్పుడు ప్రజల్లో కావచ్చు, లేదంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ఇది ఎంతవరకు సముచితం? మనం చాలా దారుణాల గురించి మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో జరిగిన ఇష్యూస్ గురించి. ఈ దారుణం అనేది దానికి నిజంగా అర్థం తీస్తే, దానికి ఒక రూపం కల్పిస్తే
అది అమరావతి అని నా ఉద్దేశం. 3 రాజధానులు ఏంటండి? హైకోర్టు న్యాయ వ్యవస్థ ఒక చోట చేస్తే దాన్ని రాజధాని అసలు ఎలా అంటారు? లాజిక్గా ఆలోచించండి. హైకోర్టు కర్నూలులో పెడతారు. కర్నూలులో హైకోర్టు పెట్టి ఒక లా వ్యవస్థను అక్కడ మళ్ళీ ఇస్తే అది రాజధాని అనే కాన్సెప్ట్ రాదు కదా. రాజధాని అంటే చీఫ్ మినిస్టర్ ఉండటానికి ఒక సముదాయం, వీళ్ళందరూ కూర్చోవడానికి ఒక అసెంబ్లీ, దానిలో భాగమే హైకోర్టు కదా. హైకోర్టు వల్ల రాజధాని రాదు కదా. అలా 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది నిజంగా అంటున్నారు ప్రజలు 3 ముక్కల ఆటలాగా ఉందని. అది అలాగే ఉంది తప్పించి అర్థమే లేదు అసలు. ఇప్పుడు ఇందాక అమరావతి దారుణం అన్నారు, అంటే అమరావతి రైతులకు జరిగింది దారుణమా? అంతే కదండి. 26,000 మంది 33,000 ఎకరాలు ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. నమ్మకానికి ప్రతిరూపం అనేదే అమరావతి రైతులు త్యాగం అండి. అటువంటి త్యాగాన్ని, ఆ ప్రతిరూపాన్ని దారిలోని అంశంలో పాతిపెట్టేయటం ఏంటంటారు మరి? అది ఆ అంశాన్ని దారుణం అంటే ఈక్వల్ టు ఈ అంశాలే. అంటే మనం త్యాగాన్ని తేలిగ్గా తీసుకొని చేశారు. అందులోనండి వైసీపీ తెలుగుదేశం అనే సంబంధం లేకుండా అందరూ ఎంతోమంది రైతులు ఇచ్చారు. అన్ని కులాలకు సంబంధించి రైతులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మన భూమి రాజధానిలో కలిపితే రాష్ట్రానికి రాజధాని రావటం ఒక ఎత్తు అయితే మన భూములకి 10 రూపాయలు డబ్బులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్ చేస్తారు. ఆయన డెవలప్ చేస్తారు అన్నదానికి పక్కనే హైదరాబాదు కంప్లీట్ కనపడుతున్నది. అది నిన్నగా మొన్న హైదరాబాద్ వెళ్ళా. హైదరాబాదు చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. అసలు ఎక్స్ట్రాడినరీ, బాగా ఎంతో డెవలప్మెంట్. మన అటువంటి డెవలప్మెంట్ తెచ్చే క్రమంలో అడుగులు వేస్తూ ఉంటే అసెంబ్లీ సాక్షిగా ఆయన ఆ రోజు ఒప్పుకుని, మాకు ప్రాంతాల మధ్య ఇప్పటికే స్విచ్లు పెట్టొద్దు, మీరు 30,000 ఎకరాలు 25,000 ఎకరాలు దొరికితే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఆ రాజధాని తెచ్చి 33,000 ఎకరాలు ఇంటర్నేషనల్ స్థాయిలో కాన్సెప్ట్గా దాన్ని తయారు చేయడానికి ఎన్నో ప్లాన్స్తో ముందుకు వెళ్తుంటే దాన్ని కంటిన్యూ చేస్తే ప్రజలు మెచ్చుకుంటారుగా. నీకు అవకాశం ఒకసారి ఇచ్చారు, ఆ పని చేయకుండా ఈయన ఎలా అండి? ఎంతవరకు కరెక్టు? నిన్న కడప జిల్లాలో నేను గోకర్ణం నుంచి అటు తిరిగి అనంతపురంలో నైట్ పడుకుని పొద్దునే కడప జిల్లాలో నుంచి ప్రయాణం చేస్తాం. మనం ఇటు వస్తున్నాం. అక్కడ గండికోట ఏదో తెగిపోయిందంట, 20 గ్రామాలు మునిగిపోయినాయి అంట. గూగుల్లో వెళ్తా ఉంటే సడన్గా నీళ్లు. ఏమండి ఏంటి ఇది? గూగుల్లో దారి చూపించింది, ఇన్ని నీళ్లు ఉన్నాయేంటి, ఊళ్ళో మునిగిపోయింది, ఒక పక్క ఇది ఉంది, అటేపు ఊళ్ళో అన్నీ మునిగిపోయినాయి అని చెప్పారు. గబగబా 2 మనుషులు వచ్చారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరికి దగ్గరలో పులివెందులకి సుమారు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు. ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఏదో ఆయన కూడా నా పేరు ధర్మేందర్ రెడ్డి అన్నాడు ఆయన. ఏంటండి దారేటి వెళ్ళాలి అని తిప్పుకుని అడిగితే మళ్ళీ గూగుల్ మ్యాప్ తిప్పగానే ఇంకో రూట్ చూపిస్తుంది అనుకోండి, వాళ్ళు కూడా చెప్పారు. చెబుతూ పిల్లాడికి పెత్తనం ఇచ్చాం బాబు, గొరుక్కోలేక సస్తున్నాము, ఎందుకు చేసావు ఈ తప్పుడు పనులని సస్తున్నాం, మీకు ఎలా ఉందమ్మా విజయవాడలో అని అడిగారు. మా జగనన్న బాగా చేస్తున్నాడండి, జగనన్నకు మంచి పేరు ఉంది. ఎందుకు? నేను తెలుగుదేశం అయినా కూడా వాళ్ళు, మేము తెలుగుదేశం, నాతో పాటు ఫ్యామిలీ ఉన్నారు, తెలుగుదేశం అని చెబితే వాళ్ళు రియలిస్టిక్ ఏదో చెప్పరు కదా. అందుకని జగనన్న మాకు బాగానే ఉందని, ఆయన మంచి పేరు ఉంది, మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసాం అని చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళు ఏం చెబుతారో విందామని. సరే ఆయన మీలాగా మేము పిచ్చోళ్ళం అయ్యా బాబు, పిల్లోడి పెత్తనం ఇచ్చి మీద తొక్కేసి మేము భూలోకంలో కిందకి వెళ్ళిపోయాం, సాయంత్రానికి మా ఊరు కూడా మునిగిపోతుందమ్మా, మీరు మాత్రం తొందరగా ఇటు వెళ్ళండి అన్నారు. సరే ప్రొద్దుటూరు వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టుండి అడిగాం. ఆయనేమో నవ్వి మీ దేవుడు రండి అన్నాడు. మాది విజయవాడ అన్న. అమ్మ బతికిచ్చారని మా వాళ్ళందరూ ఏడుస్తున్నారండి. ఈ డబ్బులు వేసాడంటే డబ్బులు కాదండి, వ్యాపారాలు అయ్యి ఇక్కడ. ఇదివరకు నేను ఎన్ని కొబ్బరికాయలు అమ్మేవాడిని, ఇప్పుడు వచ్చేవాళ్ళు లేడు, వెళ్ళేవాళ్ళు లేడు. ఎవరు చెప్పుకోవాలి మా బాధలో? ఆయన ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవుతాడు ఏంటని మేము ఎదురు చూస్తున్నాం అన్నాడు. అయితే ఆయన క్యాష్ నేను అడగల, ఒక కొబ్బరికాయలు కొట్టి ఆయన ముందులో ఆయన అయితే రెడ్డి గారు
అది మార్పు నాకు అక్కడ కనపడింది. బీజేపీ జనసేన ఈ రెండు పాత్ర రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? మీ నియోజకవర్గంలో వీటి పాత్ర రాబోయే 15 ఏళ్ళ వరకు మా ఆంధ్రప్రదేశ్లో అయితే రావండి. అది కాంక్రీట్గా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే మనకి సెంట్రల్ పార్టీ బీజేపీ వరకు భారతదేశానికి బాగా చేస్తున్నారనే ఒక ఆలోచన మాకు ఉంది. నిజంగా జనసేన కలిశారు, అది కూడా తప్పు కాదు. మనకి ఇక్కడ రెండు పార్టీలు మెయిన్ పోల్స్, అటు వైసీపీ అండ్ తెలుగుదేశం వైసీపీ. ఈ వీళ్ళు రావాలి అంటే ఈ రెండు పార్టీల్లో ఏదన్నా ఒక పార్టీ కొంచెం తగ్గిపోతే భూస్థాపితానికి దగ్గరికి వెళ్తే కానీ వాళ్ళ మీద ఎక్కరాళ్ళు వచ్చి, అది రేపు కాలంలో ఎలా జరుగుతుందో తెలియదు. కానీ మాకు తెలిసి మా పార్టీకి కింద కార్యకర్త దగ్గర నుంచి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వరకు స్టెప్స్ మంచి వ్యవస్థ ఉంది. మీరు నారా లోకేష్ గారితో పరిచయం ఉంది, ఎలక్షన్స్ ముందు కూడా ఆయన సజెషన్ ఇచ్చారంట, ఈ చారిటీ యాక్టివిటీస్ స్టార్ట్ చేయమని ఆయనే ఇచ్చింది, ఆయనే చెప్పారు, నాకు ఆయనే చెప్పారంటారు. ఆయన నాయకత్వం ఎట్లా ఉందనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ప్రకారం ఆయన సమర్థుడైన నాయకత్వం అనుకుంటారా, లేదంటే మీరు ఇందాక కొంతమందిని పొగడక తప్పదు పదవుల్లో ఉన్నప్పుడు అంటారు, నిర్మోహమాటంగా అన్ని విషయాలు మాట్లాడారు. ఈ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి వల్ల ఆయన్ని పొగిడేయాలని నేను అనుకోవట్లేదండి. ఆయన నేను దగ్గర నుంచి చూసా, వెరీ ఎడ్యుకేటెడ్ ఆయన. మన సాంప్రదాయాలు, పేదోడు వీటికి కొంచెం దూరంగా పెరిగారు. ఎందుకంటే ఫాదరు చీఫ్ మినిస్టరు, తాతగారు చీఫ్ మినిస్టరు, ఆయన పుట్టేదలకే. ఆయన ఇటు నారావారి వంశం, అటు నందమూరి వంశం నుంచి వచ్చిన బ్లడ్ అది. ఆ బ్లడ్ తోడు విదేశాల్లో చదువు, దానివల్ల ఇక్కడ నాలెడ్జి తక్కువ ఉంటే ఉండొచ్చేమో. కానీ ఇక్కడికి వచ్చాక తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టాక ఆయన నడక, ఆయన ప్రవర్తించే తీరు, ఆయన మాట్లాడే విధానం, ఇవన్నీ మేము చూసాం. వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు సంపాదించేయాలి అనే యాంగిల్ మరి నాకు కనపడలా. గుర్తింపు రావాలి, మన వల్ల ప్రజలకి మంచి జరగాలి, ఆ మంచి జరిగే కార్యక్రమంలో మనకి కీర్తి రావాలి, ఆ గుడ్ విల్లే మనకి శ్రీరామ రక్ష అనుకునే బ్యాచ్ అండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ. ఆ జీన్స్ ఈయనకి ఉన్నప్పుడు ఈయన అసలు మనం ఎలాగా ఆయన్ని మనం మాట్లాడతాం, చెడుగా మాట్లాడతాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నాయకత్వ పటిమ అవ్వచ్చు, లేదంటే ఆ నాయకుడు తీసుకునే స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ ద్వారా అతని యొక్క సమర్థత తెలుస్తూ ఉంటుంది అంటారు. మీరు ఎట్లా అంచనా వేస్తారు లోకేష్ గారి నాయకత్వం గురించి? 200% సమర్థత అనేది ఆయన విషయంలో నేను చెప్పగలుగుతానండి. 200% సమర్థత ఉంది. హార్డ్ వర్క్ చేస్తారు, మొండి వైఖరి లేదు జగన్మోహన్ రెడ్డిలా. నేను చెప్పింది నేను పట్టుకుందాన్ని మూడే కాళ్ళు టైప్ కాదండి. ఆయన చాలా బాగా వింటారు. 10 మందితో కలిసి మనం ముందరికి వెళ్ళాలంటారు. 10 మంది జీవిత విధానమే మన పార్టీ విధానం అవ్వాలి తప్పించి మన పార్టీ విధానాల్లోకి ఆ జీవితాలను తీసుకురావద్దు. ఏది మంచి నడకో అదే నడుద్దాం, 10 మంది నడకే మన నడక అవ్వాలని చెబుతూ ఉంటారు మాతో. కొంతమంది వైసీపీ నాయకులు ఎవరైతే తెలుగుదేశంలో ఉన్న నాయకుల మీద కేసులు పెట్టడం కావచ్చు, లేదా వ్యాపారాలను ఇబ్బంది పెడతా ఉన్నారు, అట్లా మీ వ్యాపారాల మీద ఇబ్బందులు పెట్టడం కావచ్చు, మిమ్మల్ని ఏదో రకంగా కొంచెం టార్గెట్ చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏమైనా ఉందా? అట్లాంటి చర్యలు ఏమైనా ఉపక్రమించాయా? నన్నైతే వైసీపీ పార్టీ కానీ వీళ్ళు కానీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవండి. ఇబ్బంది పెడతారు అని కూడా నేను అనుకోవట్లా. ప్లస్ సేమ్ టైం చాలామందిని ఇబ్బంది పెట్టారు, దానివల్ల కొన్ని సమస్యలు తెలుగుదేశం నాయకులకి జరిగినాయి అని చాలా చోట్ల తెలిసినాయి. కానీ నా వరకు నాకు వాళ్ళ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు, ఇబ్బంది పెట్టే స్థితి నాకు లేదు. నేను అన్ని విషయాల్లో చాలా జెన్యూన్గా వెళ్తాను. ఏదన్నా కొన్ని న్యూస్ ఏదో వచ్చినాయి కానీ నాకు డైరెక్ట్గా నాకైతే రాలా. ఏదో ఇబ్బంది పెట్టాలనే న్యూస్ కొన్ని అయితే నాకు ఆన్లైన్లో చెప్పారు కానీ నాకైతే ఏం జరగలేదు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు విషయానికి వస్తే, ఎమ్మెల్యే గారిని మేము మంచి చెడు గురించి నేను కామెంట్లు చేయనండి. ఆయన యాంగిల్లో ఆయన కొంత చేస్తున్నారు,
కానీ చేసే విధానంలో తప్పులు ఉన్నాయి కానీ చేస్తున్నారు అని మాత్రం చెప్పగలుగుతాను నేను. జిల్లా తెచ్చే విషయంలో కానివ్వండి, ఈ రహదారులు విస్తరించే విషయంలో, ఆ విస్తరించే విధానం తప్పులు పడుతున్నాను నేను. ఆ విధానంలో తప్పులు పట్టి అన్యాయం జరిగిన పీపుల్స్కి న్యాయం చేయమని అడుగుతారు. దాన్ని ఆ విషయాలు అడిగినందుకు కూడా కొన్ని ఇబ్బందులకి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏది పడితే అది నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం. ఈ మా స్థాయికి తగ్గాళ్ళతో మేము మాట్లాడాలి, ఈ పనికిరాని వాళ్ళతో మేము మాట్లాడతాం అనవసరాన్ని నేను కూడా వదిలిపెట్టేసి స్ట్రైట్గా నేను చేయగలిగినంత చేస్తున్నా, సిన్సియర్గా చేస్తున్నా. వాళ్ళకైనా వీళ్ళకైనా నేను ఒకటే చెబుతున్నా, మంచి కోసం పాటుపడే వాళ్ళకి మంచిగా జరుగుతుంది, మనం మంచిగా ముందరికి వెళ్దామని. మీకు పార్టీలో సంబంధించి ఒక నాయకుడు, కంటెస్ట్ చేసిన నాయకుడు వెళ్ళిపోయాడు, ఇంకో ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ తనయుడు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు పార్టీ ఎట్లా ఉంది? అన్ని రకాలుగా పార్టీ మారి వెళ్ళిపోయిన వాళ్ళు ముఖ్యమైన నాయకులు ఎవరైనా ఉన్నారా, లేదంటే పార్టీ ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు కొంచెం ప్రజలు గుర్తింపు ఉన్న వాళ్ళని ఇప్పుడు మీ టీంగా ఏర్పరచుకున్నారా నియోజకవర్గంలో? తెలుగుదేశం కార్యకర్త అనేవాడు, తెలుగుదేశం పాత నాయకత్వం ఉన్నవాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఏదన్నా ఒక్కరు లేక ఇద్దరు, ఎందుకంటే 1,80,000 మంది జనంలో మా పార్టీ వాళ్ళు ఒక 70,000 మంది ఉంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు 75,000 మంది ఉంటారు, లేదంటే మా వాళ్ళు 85,000 అటు ఇటుగానే వాళ్ళు ఉంటారు. మా పార్టీలో మాకు తెలిసి ఏ ఒక్క వ్యక్తి కూడా పార్టీ మారల. ఒక 2-3 మాత్రం సపోర్ట్గా ఉన్నారు ఇండైరెక్ట్గా ఇప్పటికీ పార్టీలో ఉంటూ కొంతమంది స్తబ్దతగా ఉన్నారే కానీ పార్టీలు మారలా. ఇప్పటికీ పార్టీకి క్యాడర్ చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది మా నియోజకవర్గంలో. అందులో మనం అసలు మా కార్యకర్తే నిజమైన దేవుడు అండి మా తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు అంత స్ట్రాంగ్. ఇవాళ సంక్షేమ కార్యక్రమాల మీద వైసీపీ రన్ చేస్తుంది. నవరత్నాలు కావచ్చు, త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ అంటున్నారు. మీ నియోజకవర్గంలో ఎక్కడ భూములు సేకరించారు? ఆ భూములు అధిక ధరలకు కొన్నారా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ భూములు? ఎంతమందిని అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుంది వైసీపీ ప్రభుత్వం? అధిక ధరలకి కొన్నారు అనేది వార్తలు అయితే ఉన్నాయి, కానీ వార్తలకి రాజకీయాల్లో ఒకళ్ళని కామెంట్ చేయాలంటే ఇందాక నేను అన్నాను నాకు క్లారిటీ కావాలని. ఆ క్లారిటీతో కొన్ని వార్తలు రావు. గుసగుసలు అంటారు కదా, ఇక్కడ కొన్నారు ఇందులో 10 లక్షలు వచ్చింది, అక్కడ కొన్నాడు అందులో 5 లక్షలు వచ్చిందని, అటువంటి గుసగుసలు ఉన్నాయి. కానీ అది ఎంత నిజం కాదని నాకు క్లియర్ సమాచారం అయితే లేదు. కానీ జరిగి ఉండొచ్చు, తప్పు జరిగి ఉండొచ్చు అని ఊహిస్తున్నాం అంతే. క్లారిటీ లేకుండా నేను మాట్లాడకూడదుగా, అందుకని నేను పై చెప్పి చివరికి నో కామెంట్ అంటా. మళ్ళీ గుసగుసలకు సంబంధించి దాని తవ్వే పనిలో ఉన్నారా? నిజాలు వెలుగు తీసే పనిలో ఉన్నారు. కానీ ఇందా చెబుతున్నాను కదా, మా వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు ఎవరి స్వార్థానికి వాళ్ళ ప్రజలు కూడా నాయకులు కూడా బయటికి రానిట్లా విషయాల్ని. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు. ఓ పక్క నుంచి ఆ రకంగా ఫైట్ కూడా జరుగుతుంది. స్థానిక ఎన్నికల్లో నిలబడే తెలుగుదేశం వాళ్ళకి కావచ్చు, లేదంటే పార్టీకి అండగా నిలబడే వాళ్ళనుకునే ప్రజలకి మీరు చెప్పాలనుకునేది ఏంటి ఈ సందర్భంగా? తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అన్ని చోట్ల అభ్యర్థులను నిలబెడతాం, కష్టపడి పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రయత్నం చేయటం కాదు, తప్పనిసరిగా మేము అనుకున్న విజయానికి ముందలకి వెళ్ళగలుగుతామనే నమ్మకం నాకు ఉందండి. ఎందుకంటే ప్రజల్లో వచ్చే భావాలు అలా ఉన్నాయి. కానీ స్థానిక ఎలక్షన్లకు వచ్చేదానికి గవర్నమెంట్ సపోర్ట్గా జనరల్గా ఎన్నికలు ఉంటాయి అనేది ఒక నానుడు ఉంది. అది నిజం కాదని నిరూపించాలనుకుంటున్నాను నేను. మీరు అనుకుంటున్నాను చారిటీ యాక్టివిటీస్ ఇప్పుడు ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా? చేస్తానండి. అంటే ఈ 18 నెలల నుంచి కంటిన్యూ చేశారా, లేదంటే రాబోయే రోజుల్లో చేయబోతున్నారా? కంటిన్యూ చేస్తున్నా, స్టిల్ ఈజ్ కంటిన్యూ. ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ఇప్పుడు? రాజకీయమైన అంశంలో కొన్ని ఉంటాయి, అవి నిజమైన సేవా కార్యక్రమాలు కాదు. ప్రజలకి మమేకం అవ్వాలి, ప్రజలకి దగ్గర అవ్వాలని చేసే కార్యక్రమాలు అవి ఏంటి అనేది పక్కన పెడితే, నిజమైన సేవా కార్యక్రమాలు మా వేగేశ్వర ఫౌండేషన్ తరఫున మేము చేస్తున్నాం. నెంబర్ 1, ఇంటింటికి 20 లీటర్ల క్యాను 5 రూపాయలకి సప్లై చేస్తాను నేను. మా కర్లపాలెం మండలం, పిట్లవానిపాలెం మండలంలో. కర్లపాలెం మండలంలో ఒక్కోటి 20 లక్షల రూపాయలతో నేను ప్లాంట్ పెట్టాను, మంచినీళ్ళ ప్లాంటు. 24-25 ఊళ్ళకి సప్లై ఇస్తున్నా. అలాగే పిట్లవానిపాలెం మండలంలో కూడా 11
పెద్ద అమౌంట్ స్పెండ్ చేసి పెట్టాం. అక్కడ కూడా 7-8 ఊళ్ళకి అవసరమైన ఉన్న ఊళ్ళకి ఇస్తామండి. ఆ ఊళ్ళో సజిలా పథకాలు కానీ ఏదైనా కొత్తగా వచ్చిన ఈ చారిటబుల్ ట్రస్టులు కొంతమంది పెట్టి పథకాలు ఏదైనా చేస్తారనుకోండి, దాని జోలికి నేను వెళ్ళనండి. నాకు నీళ్ళు ఇవ్వండి, మాకు ఇలా కావాలి అని మా ఊరు గ్రామస్తులందరూ వస్తేనే ఆ ఊరు నేను వెళ్ళిస్తా. ఏ ఊరు పెడితే ఆ ఊరు నేను వెళ్ళను. వాళ్ళు అడిగితే నేను సప్లై ఇస్తా. మాకు అవసరం ఉందని అడిగిన వాళ్ళకి ఆదుకుంటున్నాం వాటర్ విషయంలో. దానివల్ల ప్రతి క్యాన్కి ₹1-1.5 లాస్ జరుగుతున్నది. అయినా ₹5కి మేము ఇస్తున్నాం. మా 6.5-7 బిట్వీన్ గిడుతున్నది. ₹1.5 నుంచి ₹2 బిట్వీన్ లాస్ అవుతున్నాం ప్రతి క్యాన్కి. లాస్ అయినా సరే అంతమందికి ఇస్తున్నాం ఎవ్రీడే. ఎప్పటి నుంచి? గత 6 ఏళ్ళ నుంచి. ఇది నేను వితౌట్ పాలిటిక్స్ అండి. పాలిటిక్స్ సంబంధం లేకుండా రాబోయే కాలంలో పాలిటిక్స్లో ఉన్నా పాలిటిక్స్లో లేకపోయినా, పాలిటిక్స్లో గెలిచినా ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా, అసలు పాలిటిక్స్లో నుంచి బయటికి వెళ్ళిపోయినా కూడా నేనున్నంత వరకు నేను ఆ కార్యక్రమం చేస్తానని అనుకుంటున్నానండి. పట్టుదలగా ఉన్నా. ఈ విషయం 10 మందికి చెప్పాను, అందరికి తెలుసు కూడా. అంతేకాకుండా 225-230 స్కూల్స్కి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ నోట్బుక్స్ నేనే ఇస్తా. మా కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రభుత్వ స్కూల్స్ సుమారుగా 1,20,000 నోట్బుక్స్ పంచుతా. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్లో ఈరోజు చదివే వాళ్ళు ఎక్కువ పేదవాళ్ళండి. వాళ్ళకి ₹400-300 బుక్స్ కూడా విలువైనయే. ఎందుకంటే ఈ మందుకి అలవాటు పడి కుటుంబ బాధ్యతలు సరిగ్గా చూసుకోకుండా పిల్లలను చదివించే విషయంలో సరైన క్లారిటీ లేకుండా చాలా కుటుంబాలు పేదల్లో ఉన్నారు. పేద పిల్లలు చదువుకుంటేనే వాళ్ళకి విజ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే విజ్ఞానం వస్తే జ్ఞానానికి అది సపోర్ట్ అవుతుంది ఇన్ ఫ్యూచరు. వాళ్ళు పైకి వెళ్తారు. కొంచెం ఆర్థికపరమైన అంశంలో ఇలా అందరు పేదవాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటే భారతదేశం కూడా మంచి కంట్రీ అవుతుంది. ఎక్కడికక్కడ మనం చేయగలిగినంత చేయాలని నా ఉద్దేశం. చారిటీ యాక్టివిటీస్ ఇంకా ఏమేమి చేస్తూ ఉన్నారు? అదే ఇందాక మీతో చెప్పినట్లుగా వాటర్ 2 మండలాల్లో ఇస్తున్నాం. నెక్స్ట్ టైం బాపట్లో కూడా పెట్టబోతున్నాం. 2వ యాక్టివిటీ మీకు చెప్పాను. 225 స్కూల్స్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1,10,000 బుక్స్ ప్రతి సంవత్సరం రాబోయే 20 ఏళ్ళు నేను చేయాలని. అట్లాగే 3వ కార్యక్రమం శంకర ఐ హాస్పిటల్తో మేము టైఅప్ అయ్యి వాళ్ళ చేత ఇక్కడ క్యాంపులు పెట్టించి దానికి సంబంధించి వాళ్ళకి ఇక్కడ నుంచి ప్రయాణ ఖర్చులు అన్నీ మేమే బరాయించి దగ్గర 1300-1400 మందికి నేను శుక్లాలు తీపిచ్చాను సార్. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయం, పేదవాళ్ళకి ఈ శుక్లాలు చూపు మందగించిందనే విషయాన్ని కూడా మర్చిపోతారు ముసలోళ్ళు. ఆ పేదరికంతో ఏదన్నా పిల్లల్ని అడిగి ఒరే నా శుక్లాలు ఉన్నాయి తీపిరా అంటే వాడు ఎక్కడ మన కోసం 10,000 ఖర్చు పెట్టాల్సి వస్తుందో, ఆడే ఇబ్బందులు పడుతున్నాడు ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకుని. ఆ తల్లి ఆ కొడుకును కూడా నా కన్ను చూపు మందగించిందనే విషయం కూడా బయట పెట్టదు. ఏదో రుద్దుకుంటూ ఉంటారు పాపం, అలాగే అడ్జస్ట్ అవుతారు, ముసలిదాన్ని అయిపోయాను చూద్దాం. కానీ శుక్రాలు తీపిచ్చేసి కళ్ళజోడు పెడితే వాళ్ళ ఆనందం ఉంటుంది చూసారా, అది చాలా మనసుకి ఇక్కడ హత్తుకుంటుంది. నాకు బాగా నచ్చిన క్యాంప్ అది, ఐ క్యాంప్. అలాగే మెడికల్ క్యాంపులు అన్నీ ఫ్రీగా, మెడిసిన్స్తో సహా అన్నీ ఫ్రీగా ఇస్తాం. ఆ మెడికల్ క్యాంపులు పెడతాం, అన్నీ చేస్తాం. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఉంటాం మా ఫౌండేషన్ తరఫున. ఇవన్నీ కాకుండా మేము ఎవరికి చెప్పకుండా బయట పెట్టకుండా ఇండివిజువల్గా కలిసి స్పోర్ట్స్ కానీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్లు కానీ పేదవాళ్ళు వెళ్ళే పిల్లలకు కూడా ఫౌండేషన్ తరఫున సహాయం చేశాం. అలాగే అది కాదు ఇది కాదు, స్పోర్ట్స్ కాదు ఆరోగ్యం కాదు, ఏదైనా సరే మనకు నచ్చింది మన దగ్గరకు వచ్చి నిజంగా ఇబ్బందులు పడుతున్నారంటే పర్సనల్గా పరిశీలించి అది బయటికి పేపర్లకు కూడా రాకుండా ఎంతోమంది చేసాం. అది వాళ్ళకి తెలవాలి, ఇటు నాకు తెలవాలి తప్పిస్తే పబ్లిక్ కూడా తెలవ. నేను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాయి. రాజకీయ అంశంలో అంటే సెమీ క్రిస్మస్ వేడుకలు, ఈ క్యాస్ట్ అనేది ఒకటే అయి ఉండాలి. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే క్యాస్ట్, ఒకే లాంగ్వేజ్ ఉంటే ప్రపంచం అంతా ఇంకెంత బాగుండేదో. ఈ గోల ఏంటారు బాబు, ఇటు చూస్తేనేమో ఈ చౌదరీస్ అంటారు, అటు చూస్తే రెడ్లు అంటారు, ఇటు చూస్తే రాజులు అంటారు, అటు చూస్తే క్రిస్టియన్స్ అంటారు. ఇన్ని లేకుండా ఒకే రకం ఉంటే ఇంకా
జడ్జిమెంట్ ఇంకా బాగుండేది కదా అనిపిస్తుంది. ఇన్ని సమానంగా చూసే మీరు బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిని ఎట్లా కాంక్షించబోతున్నారు? ఏ విధంగా బాపట్ల ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? బాపట్లని ఒక శాంతియుతమైన ఒక బ్యూటీ ప్రదేశంగా చూడాలనుకుంటున్నానండి. ఏ ఇష్యూస్ లేకుండా ప్రతి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ, ఇటు సూర్యలంక సముద్ర తీరం కానీ, లేదంటే మంచి పల్లెటూర్లు, మంచి వరి పండించే పొలాలు, ఈ ప్రాంతంలో కుల మతాలకు సంబంధం లేకుండా మంచి బాపట్లలో ఒక బ్యూటీ గల ప్రదేశంగా తీర్చిదిద్దాలని. అంటే దోమల బెడద ఉండకూడదు, ఫుట్పాత్లు ఉండాలి, రోడ్లు బాగుండాలి, జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యాక పరిశ్రమలు కూడా తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు కల్పించాలి. పల్లెటూరులో వాటర్ ఉంటుంది, వాటర్ పెట్టగానే చెరువుల్లో కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు, ఎందుకంటే భూమి పీలుస్తూ ఉంటుంది. దానికి హెచ్టిపి లైనర్లు వేసి చుట్టూ ఫెన్సింగ్లు వేసి ఒకసారి నీళ్లు పెడితే దగ్గర 6 నెలలు 7 నెలలు వస్తాయి. అదే హెచ్టిపి లైనర్ లేకుండా నీళ్లు పెడితే 3 నుంచి 4 సార్లు నీళ్లు నింపాల్సి వస్తుంది ఆ చెరువులకి, మంచినీటి చెరువులకి. ఆ హెచ్డిపి లైనర్లు వేసి మంచి వ్యవస్థను డెవలప్ చేయాలని. అలాగే మురుగు కాలంలో వెరీ బ్యాడ్ అనమాట. అవి చూస్తే ఎంతో బాధ అనిపిస్తున్నాయి. మురుగు కాలంలో వ్యవస్థని చాలా శుద్ధం చేయాలి. ఇలా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని కులాలు మతాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ పనులు చేసుకునే బాపట్ల నేను చూడాలనుకుంటున్నాను సార్. ఇందాక మీరు అన్నారు ఒక విద్యార్థులకు కావచ్చు లేదా చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించారు. మీరు కూడా ఒక 4,000 మంది ఎంతవరకు మీ పరిశ్రమలో పనిచేస్తున్నారని విన్నాం. నేను కూడా ఒకప్పుడు సేల్స్ మ్యాన్గా ఉండి ఈరోజు దగ్గరగా 2,700 నుంచి 3,000 మంది ఎంప్లాయీస్ నా దగ్గర ఉన్నారంటే కొంచెం గర్వంగా కూడా ఫీల్ అవుతా. మా నియోజకవర్గంలో 10 ఊళ్ళో నా ఎంప్లాయీస్ ఉన్నారు. 10 ఊళ్ళో ఆల్మోస్ట్ వాళ్ళు 60 పల్లెటూర్లు ఉన్నాయి, 34 వార్డులు ఉన్నాయి, మొత్తం 94-95 ఉన్నాయి. 94లో 10 మిస్ అయితే మిస్ అవ్వచ్చేమో, కానీ 10-15 75-80 వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ నా ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కళ్ళు ఉండేయండి 100 మంది ఉండేయండి. కొన్ని ఊళ్ళలో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది ఊళ్ళో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అది ఒక అదృష్టంగా భావిస్తానండి. ఇటువంటి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎంతో ఖాళీగా ఉండి ఎంతో నాకు రెజ్యూమ్లు బయోడేటాలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నానే బాధ నాకు ఉంది. నాలాంటిగా ముందలొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడితే నేను వాళ్ళకి బాగా అండదండలు అందియాలి. మనమేదో వాళ్ళ డబ్బులు తీసుకున్నాం, పర్సంటేజీలు తీసుకున్నాం, వాళ్ళకి బిజినెస్లో ఏలు పెడతాలు ఆ పిచ్చి పనులు చేయనీయకుండా వాళ్ళ సహజంగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకొని ఇవ్వాలి. అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళకి పర్మిషన్ల దగ్గర నుంచి అవసరమైతే మనం అండగా ఉండాలి తప్పించి దానికి మనం అడ్డం పడకూడదు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, రైస్ మిల్లర్స్ కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, ఏదైనా ఎవరి పని వాళ్ళు చేసుకొని నాకు తెలవాలనే దాని నుంచి బయటికి తీసుకురావాలి బాపట్లనేని నా ఉద్దేశం. నాకు మెయిన్ అది బాగా ఉంది. విలువలతో కూడిన ప్రజాసేవ చేయాలనండి. అటువంటి ప్రజాసేవలో బాపట్లని ఆహ్లాదకరమైన గూడు తయారు చేయాలని, ఇక్కడ నేను అటువంటి వాతావరణం తయారు చేయాలని. పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారా మీ ఆలోచనకి? రావాలిగా, పదవుల్లోకి వచ్చాక సపోర్ట్ చేసేది లేనిది మనకు తెలిసేది. ఎందుకు చేయరండి? మంచి సపోర్ట్ లోకం ఎందుకు చేయదు? ప్రజలు చేస్తే నాయకులు తప్పకుండా చేస్తారు. ప్రజల నుంచి ఆ రకమైనటువంటి రెస్పాన్స్ దొరుకుతుందా మీకు? 200% దొరుకుతున్నదండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఏ శుభముహూర్తాన్ని తెలుగుదేశం పార్టీ పెట్టారో కానీ సమాజమే దేవాలయం అని, పేద ప్రజలే దేవుళ్ళని ఆయన నమ్మి పార్టీ పెట్టారు. ఆ యాంగిల్లో పనిచేయాలని కోరిక అయితే నాకు ఉంది. మనస్ఫూర్తికి పనిచేయాలనుకుంటున్నాను. అదే యాంగిల్లో ఏముంది సార్, మనం ఇప్పుడు సంపాదించిన డబ్బులు వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యే విధానం ఆ భగవంతుడి సృష్టిలో మనకు కల్పిస్తే ఏంటి, ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్కి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి అలా విధానం కల్పిస్తే ఆ సొమ్ముని దాచుకుని లేదంటే నాగల నాటు భూమి అన్నీ దాచుకుని మళ్ళీ వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం వెళ్ళొచ్చు. మనం పోతాం, ఎవరైనా చచ్చిపోవాల్సిందే ఎనీ వన్ ఫైన్ డే. దాని గురించి ఎందుకు ఉన్నంతలో హ్యాపీగా బతకాలి, 10 మందికి బతకనిచ్చే అవకాశం ఉండాలి అని సహజమైన గుణాలు ఎందుకు ఈ మనుషుల్లో లోపించిపోతున్నాయా అనేది నాకు కూడా బాధ ఉంది. అటువంటి అంటే రాజకీయాల్లో లేకుండా కూడా సేవ చేయొచ్చు నిజం చెప్పాలంటే. కాకపోతే రాజకీయాల్లో ఉన్నందువల్ల ఇందా చెప్పా సేవకి ప్రజాసేవకి అర్థం అంటే ఇక్కడ 10 మందికే నేను చేయగలుగుతా, అక్కడైతే 10,000 మంది చేయగలుగుతా, లేదంటే 1000 మంది చేయగలుగుతా. ఆ 1000 మంది చేసే వేదిక నాకు
ఈ పాలిటిక్స్ అయిపోయినాయి. ఆ వేదిక కోసం నేను వస్తున్నా. కాకపోతే నిజంగా ఎమ్మెల్యే అవ్వాలి, ఏదో నెత్తి మీద టోపీ పెట్టుకోవాలి, జై కొట్టించుకోవాలని అటువంటి కోరిక లేదండి. మళ్ళీ నాకు పెద్దగా విజయం సాధించాలి, తెలుగుదేశాన్ని గెలిపియాలి, అది గెలిపించాక వాళ్ళకి మంచి సేవ అందించే నాయకుడు మనకు ఉండాలని కోరుకున్నా. అటువంటి నాయకత్వం కోరుకున్న వాళ్ళే నేను అనుకున్న నాయకత్వం లేనందువల్ల ఇక నేను ముందరకు రావాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ యాంగిల్లో ప్రయాణం చేస్తే నేను మీరు ఇక్కడ దాకా వచ్చా. మీరు అంటా ఉన్నారు కదా ఇప్పుడు, ఏదైతే నేను తెలుగుదేశం రావాలనుకున్నానని, ఎలాగైనా సరే ఎవరికి ఇచ్చినా ఈయన తెలుగుదేశం రావాలనుకుంటున్నారు కాబట్టి ఈయన పనిచేస్తాడు అనే ఆలోచనతో అధిష్టానం కూడా ఇంతకుముందు ఆలోచించిందా? అలా ఆలోచించింది కాబట్టి నేను ఆలోచించినట్టుగా ప్రజలు ఆలోచించాలిగా. నా ఆలోచన ప్రజల ఆలోచనలు ఒకటి అవ్వదు కదా. నా ఆలోచనలోకి నేను ముందుకు వెళ్తుంటే నన్ను చూసి ప్రజలు నాకే ఓట్లేస్తారు, పార్టీని చూసి ఓట్లేస్తారు. కానీ ఆలోచనలు చూసేసి నా ఆలోచనలు అతనికి ఉండాలని ఎందుకు అనుకుంటారు? అతను ఆల్రెడీ కొన్ని చేశాడు కదా ఇంత ముందులే. ఆ ఆలోచనలు కూడా ప్రజలకు తెలుసు కదా. తెలుగుదేశంలో ఆ ప్రజలు తెలిసినప్పుడు రిజెక్షన్ వచ్చింది. దానికి ఎవరు ఏం చేయలేం. అందుకని ప్రజలకండి, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు. ఎవరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ ఉంది. ఆ ఎస్టిమేషన్ ప్రకారమే స్టేట్ గవర్నమెంట్ అయినా గెలుస్తుంది, బాపట్ల అయినా గెలుస్తుంది. అంతే. అది ప్రజలు నిజంగా మొన్న పాదయాత్రలో ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం, ఈయన బాగా చేస్తారని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. అందుకే అంత పెద్ద ఎత్తున ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. అందుకని ప్రజలేగా దేవుళ్ళు, మరి ప్రజలే మీకు అవకాశం ఇస్తారంటారు అనుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నా, కష్టపడతారు మీ ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఇదండి వేగేశ్న ఫౌండేషన్, అట్లాగే బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ గారి ఆలోచన అభిప్రాయాలు. రాజకీయాల్లో ఒక మనస్ఫూర్తిగా పనిచేయాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నా అని, ఒక ధర్మంతో కూడిన రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఆధారాలు ఉంటేనే మాత్రమే విమర్శలు కావచ్చు, లేకపోతే దాని మీద ఫైట్ చేయడానికి కూడా తను వెనకాడనని, ఆ విధంగానే తన ప్రక్రియ పనిచేసుకుంటూ వెళ్ళడం జరుగుతుందని, ప్రజలకి పార్టీకి అండగా నిలబడుతూ స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధించే దిశగా తన అడుగులు వేయబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.